Greetings to all of you in the blessed name of the Lord and Savior Jesus Christ. ఆశీర్వదించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. We thank and praise the Lord for these days of gatherings, for the special meetings in Carmel, Gadwal. ఈ ప్రత్యేకమైన కూడికల నిమిత్తమై ఈ కర్మేలు ప్రార్థనా మందిరం గద్వాలలో చేరే అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాం. And today is the third day. ఇది మూడవ దినము And the second day of the Bible studies. బైబిల్ స్టడీ యొక్క రెండవ దినం. Yesterday we had 2 sessions of Bible studies. నిన్నటి దినమున మనము 2 భాగాలుగా బైబిల్ పఠనం కలిగి ఉన్నాం. Then we had the afternoon sessions. మరలా మధ్యాహ్న కాలం కూడికలు కలిగి ఉన్నాం. For the youth and for the sisters. యవనస్తుల కొరకై, సహోదరుల కొరకై. Again we had good time of the evening gospel meeting. అలాగే సాయంకాలమున కూడా మనము సువార్త కూడికను కలిగి ఉంటూ వచ్చాం. Today also we'll be following the same routine. ఈ రోజు కూడా అదే భాగాన్ని మనం అనుసరిస్తూ వద్దాం. We'll have 2 sessions of Bible studies. బైబిల్ పఠనం యొక్క 2 భాగాలు కలిగి ఉంటాం. Meditating on God's word in order to understand God's work. దేవుని యొక్క పనిని అర్థము చేసుకున్నట కొరకై మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వద్దాం. At the same time, అదే సమయంలో we will we have been giving more importance to the gospel to win souls for the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై ఆత్మలను సంపాదించే నిమిత్తమై ప్రాముఖ్యముగా సువార్తకు కూడా ప్రాముఖ్యతనిస్తూ వద్దాం. So many believers, they feel the only gospel is being preached. కొంతమంది చాలా మంది విశ్వాసులు అనుకుంటారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారే అనుకుంటారు. True, it is our desire that new people who come into the house of God must be saved. అది నిజమే. ఎందుకనగా మరి దేవుని ఇంటికి వచ్చేటువంటి కొత్త వారు రక్షించబడి దేవుని ఇంటిలో చేర్చబడాలి. At the same time, the believers also must be nourished and nurtured with the bread of life. అదే సమయంలో విశ్వాసులు కూడా దేవుని యొక్క జీవ వాక్యము చేత వారు పోషించబడాలి. So I had already requested you on the first day, please pray for us. మొదటి దినమున మీతో చెప్పినట్టుగా దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. We are not great people here. ఇక్కడ నిలబడినటువంటి మేము గొప్పవారము కాదు. No doubt we are great sinners. దాంట్లో ఎలాంటి సందేహము లేదు, మేము గొప్ప పాపులము. But we are saved by the grace of God. అయితే దేవుని యొక్క కృప చేత రక్షించబడ్డాము. We are sanctified by the grace of God. దేవుని కృప చేత పరిశుద్ధపరచబడ్డాము. We are standing here by the grace of God. ఇక్కడ మేము దేవుని కృప చేతనే నిలబడుకొని ఉన్నాం. So we covet your prayers for the ministry and for the strength for the ministry. ఈ పరిచర్య కొరకై, ఈ పరిచర్యకు అవసరమైన బలము కొరకై మేము మీ ప్రార్థనలు ఎంతగానో కోరుచూ ఉన్నాం. Our theme verse is from 1 Chronicles chapter 29 verse 1. మన యొక్క ముఖ్య వచనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయం మొదటి వచనం. We are all reading it together. ఈ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. All of us will open our Bibles to 1 Chronicles 29 chapter verse 1. మనమందరము కూడా మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయాన్ని తీసుకొని మొదటి వచనం మనం కలిసి చదువుకుందాం. Furthermore, David the king said unto all the congregation, Solomon my son, whom alone God has chosen, is yet young and tender, and the work is great. For the palace is not for man, but for the Lord God. ఈ పని బహు గొప్పది. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో మనం ప్రభు వైపు చూద్దాం. Young people, please walk in and come to the forward lines. Don't sit in the back. యవనస్తులు దయచేసి వెనక కూర్చోకండి, ముందు వైపుకి వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాం. Please come forward. యవనస్తులందరూ దయచేసి ముందుకు వచ్చి ముందు వరుసలో కూర్చోవాలని మనవి చేస్తున్నాం. Elderly people also, if you see young people sitting in the back, please send them to the front. ఎవరైనా యవనస్తులు వెనక కూర్చొని ఉన్నట్టయితే పెద్దవారు చూచినప్పుడు దయచేసి వారిని ముందుకు పంపించండి. Children to the first line. Children to the first line. చిన్న పిల్లలు మొదటి వరుసలో కూర్చోవాలి. Don't keep children back with you. Send them here. చిన్న పిల్లలు వెనక ఉండకండి. చిన్న పిల్లలు మొదటి వరుసలో కూర్చోండి, తర్వాత యవనస్తులు కూర్చోవాలని మనవి చేస్తున్నాం. We sit in a very orderly way. మనము ఎంతో క్రమమైన విధానంలో కూర్చోవాలి. Small children, చిన్న పిల్లలు, young brothers and sisters, యవన సహోదర సహోదరీలు, then middle aged, తర్వాత మధ్య వయస్సు గలవారు, then the elderly, తర్వాత పెద్ద వయస్సు గలవారు. Shall we kneel in prayer? మనం ప్రార్థన కొరకే మోకరించుదాం. Close your eyes and kneel down. మనం కళ్ళు మూసుకొని మోకరిద్దాం.
Most gracious and loving Heavenly Father, మా కృపగల పరలోకపు తండ్రి, faithful God, నమ్మకమైన దేవా, unchanging, unfailing Lord our God, మార్పు లేని మాట తప్పని మా దేవా, King of kings and Lord of lords, రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువా, God who is from eternity beginning till the eternity ending. ఆది నుండి అంతము వరకు నిత్యత్వము ఉన్న పరలోకపు You are తండ్రి, Alpha and Omega. ఆల్ఫయు ఓమేగవైన పరలోకపు దేవా, You never change. మార్పు లేని దేవా, Your promises are true and faithful. నిత్యమైనటువంటి నిజమైనటువంటి నమ్మకమైనటువంటి వాగ్దానములు చేసే దేవా, We thank and praise and worship you మిమ్మును వందనములు చెల్లించి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. for these days of gatherings, special meetings in Carmel, Gadwal. ఈ ప్రత్యేకమైన కూడికలు గద్వాల కర్మేలు పాదన కైనట్టుగా మీరు చేసిన సహాయానికి వందనములు. Thank you for the children, young people, elderly and the dear ones who are attending these gatherings. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ఎవరెవరైతే ఈ కూడికలను హాజరవుతూ ఉన్నారో వారందరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Thank you for bringing thy precious servants from far and near. దూరము నుండి దగ్గర నుండి తీసుకొచ్చిన మీ యొక్క దైవ దాసులకే వందనములు చెల్లిస్తున్నాం. Thank you for the blessed time of singing and praising and worshiping the Lord. మిమ్మును ఆరాధించుటకు స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ పాటల సమయముకే వందనములు చెల్లిస్తున్నాం. With instruments and music we could praise thy name. మీరు మాకు ఇచ్చినటువంటి వాయిద్యముల ద్వారా మా స్వరముల ద్వారా మీ నామమును స్తుతించుటకు మాకు చేసిన సహాయముకే వందనములు. We bless thee again and again. మిమ్మును మరి మాటి మాటికి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. Thou art worthy to be praised. మీరు మా స్తుతులకందరికీ పాత్రుడైన దేవుడవు. Thou alone art worthy to be worshipped. మీరు మాత్రమే ఆరాధనలకు యోగ్యుడవు. For the great love you have shown to us. మీరు మా పట్ల చూపినటువంటి అద్భుతమైన ప్రేమకై, A great God మీరు గొప్ప దేవుడవు. loved us with a great love. ఎంతో గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమించినారు. Unchanging love. మార్పు లేని ప్రేమతో ప్రేమించినారు. Everlasting love. నిత్యమైన ప్రేమతో ప్రేమించినారు. Heaven and earth shall pass away, భూమి ఆకాశము గతించవచ్చును but గాని thy words shall not pass away. నీ మాటలు ఏమాత్రమును గతింపవు. We thank you for your faithful words. మీ యొక్క నమ్మకమైన విశ్వాసత గల మాటలకే వందనములు. To the precious word of God, మీ ప్రశస్తమైనటువంటి లేఖన భాగముకే వందనములు. you are speaking to us. మీరు మాతో మాట్లాడుతున్నందుకే You వందనములు. are ministering to us మీరు మాకు పరిచయం చేసినందుకే వందనములు. through the Holy Spirit of God. మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఇస్తున్నటువంటి పరిచయకే వందనములు. Lord, bless us today also. ఈ రోజు కూడా మమ్మల్ని దీవించండి దేవా. Thank you for the previous day's blessings. గత దినముల యొక్క ఆశీర్వాదములకే వందనములు. Thank you for the morning family prayer portion from book of Ruth. ఉదయకాలము ఋతు గ్రంథము నుండి మాకు ఇచ్చినటువంటి కుటుంబ పాదన భాగములకే వందనములు. Again we come to the theme verse and we pray that you will bless it. మరి ఒకసారి ఈ ముఖ్య అంశం చదువుకొని ఉండగా మరి ఒకసారి మీరు మమ్మల్ని దీవించమని మీ ఆశీర్వాదం కొరకే ప్రార్థన చేస్తున్నాం. Lord, your work is so great. ప్రభువా, మీ యొక్క పని బహు గొప్పది. Help us to understand some part of your work. మీ పని యొక్క కొద్ది భాగమునైనా అర్థం చేసుకున్నట్టుకు మాకు సహాయం Help చేయమని us to ప్రార్థిస్తున్నాం. faithfully serve you. మిమ్మను నమ్మకముగా సేవించుటకు మాకు సహాయం చేయండి. Make us humble and holy. మమ్మల్ని దీనమైన వారుగా పరిశుద్ధమైన వారుగా చేయండి. Cleanse us with your precious blood. మమ్మల్ని ప్రశస్తమైన రక్తంతో కడగండి. I am an unworthy servant, unprofitable servant. ప్రభువా, ఎంతో నిష్ప్రయోజకమైనటువంటి దాసుడను ప్రభువా. Lord, I am the chief of sinners. నేను పాపులలో ప్రధానుడను ప్రభువా. Have mercy upon me. నా మీద కనికరం చూపించండి. Hide us both behind the cross. నేను నీ యొక్క శిలువ దగ్గర ప్రవేశించుకుంటూ ఉన్నాను. Hide us both behind the cross. మా ఇద్దరిని కూడా మీ శిలువ చాటున మరుగుపరచండి. Anoint us with the fresh oil from thy throne. నీ యొక్క సింహాసనము నుండి తాజా నూనెతో మమ్మను అభిషేకించమని ప్రార్థన Give us చేస్తున్నాము. the utterance to speak and to interpret the same. మేము పలుకుటకు తర్జుమా చేయుటకు అవసరమైనటువంటి ఆత్మను మాకు అనుగ్రహించండి. Without you we cannot do anything, O Lord Jesus Christ. ప్రేమగల ప్రభువా యేసయ్య, మీరు లేకుండా మేమేమీ చేయలేము. And as Apostle Paul said, through Jesus Christ we can do all things. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా
యేసుక్రీస్తు ద్వారా మేము సమస్తమును చేయగలము. We seek thee more than anything in this world. ఈ లోకములో అన్నిటికంటే ఎక్కువగా మేము వెతుకుతూ ఉన్నాం. Lord, meet us. ప్రభువును దర్శించండి. Commune with us, speak with us. మాతో మాట్లాడండి, మాతో సంభాషించండి ప్రభువా. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. Give us thy living and vibrant presence here. నీ యొక్క సజీవమైనటువంటి సంపూర్ణమైనటువంటి సన్నిధి మాతో అనుగ్రహించండి. Let everybody see the power of God in the house of God. దేవుని యొక్క ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా మీ శక్తిని, మీ ప్రభావం చూచుదురు గాక. Let thy house be filled with thy glory. నీ యొక్క మందిరము నీ యొక్క మహిమతో తేజస్సుతో నింపబడును గాక. Hide every human hand, human work. మానవుని యొక్క హస్తము, మానవుని యొక్క పని అంతటిని మరుగుపరచండి. Let the work of the Lord Jesus Christ be revealed. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పని మాత్రమే ప్రత్యక్షపరచబడును గాక. Unsaved will be saved. రక్షణ లేని వారు రక్షింపబడుదురు గాక. The saved will be strengthened. రక్షింపబడిన వారు బలపరచబడుదురు గాక. Sanctified. వారు పరిశుద్ధపరచబడుదురు గాక. Separated. వారు ప్రత్యేకించబడుదురు గాక. And prepared for the second coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ సిద్ధపరచబడుదురు గాక. Lord, you are coming very soon. ప్రభువా మీరు త్వరగా రానై ఉన్నారు. Time is fulfilled. కాలం సంపూర్ణమై ఉన్నది. The Lord is at hand. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. The Lord is standing at the door. న్యాయాధిపతి ప్రభువు వాకిట నిలబడి ఉన్నాడు. Any moment you will come. ఏ సమయంలో మీరు రావచ్చును. You will take us with you. మీరు మీతో ఉన్నట్టుగా తీసుకెళ్లబోతూ ఉన్నారు. Keep us watchful and waiting. మేము మెలకువగలిగి వేచి ఉండటకు సహాయం చేయము. Help each and every one of us. మాల ప్రతి ఒక్కరికి సహాయం Those చేయండి. who are sick among us, మాలో ఏదైతే అనారోగ్యంతో ఉన్నారో Lord, touch them and heal them completely. వారిని ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. Our dear brothers and sisters who are laboring in the kitchen, bless them and give them extra grace. వంటశాలలో ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వారికి మీ ఎక్కువైన కృపను అనుగ్రహించండి. Lord, you are feeding us with heavenly bread. ప్రభువా మీరు మాకు పరలోక మన్నాతో మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. Our brothers and sisters are laboring for the physical bread also. మా సహోదర సహోదరులు మా భౌతికమైన ఆహారం వరకే కష్టపడుచూ ఉన్నారు. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి Give ప్రభువా. them their portion of the reward. వారి యొక్క బహుమానము ప్రతిఫలము మీరు అనుగ్రహించండి. Bless each and every one of us. మాలో ప్రతి ఒక్కరిని Ministry among the children may be blessed. చిన్న పిల్లల మధ్య పచ్చడి దీవించబడును గాక. Ministry among the sisters may be blessed. సహోదరుల మధ్య పచ్చడి దీవించబడును గాక. Ministry among the young ones may be great blessing. యవనస్తుల మధ్య పరిచర్య ఇంకా ఎక్కువగా ఆశించబడును గాక. Many young people may be challenged today. ఈ రోజు అనేక మంది యవనస్తులు సవాలు చేయబడుదురు గాక. They may stand for the Lord. వారు ప్రభు కొరకు నిలబడుదురు గాక. They may go forward in the kingdom of God. వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ముందుకు వెళుదురు గాక. They may take up the cross and follow the Lord Jesus Christ. వారు తమ యొక్క సిలువను మోసుకొని యేసుక్రీస్తుని వెంబడించుదురు గాక. Lord, teach us from thy word. ప్రభువా నీ వాక్యముతో మాట్లాడండి. Speak to us. మాతో మాట్లాడండి. We give thee all glory and pray in the name of Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఘనత మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమున దినమనస్తో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. We have been meditating on the theme factor or the theme fraction, the work is great. మనము గత రోజు నుండి కూడా ఈ యొక్క ముఖ్య అంశము చిన్న భాగము ఈ పని బహు గొప్పది అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. And it looks more meaningful in Telugu. తెలుగులో చాలా అద్భుతంగా ఉంది. ఈ పని బహు గొప్పది. In English it is only written work is great. ఇంగ్లీష్లో అయితే పని గొప్పది అని రాయబడుతుంది. If I translate back from Telugu to English, తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడితే the work is very great. ఈ పని బహు గొప్పది. Very great work. చాలా గొప్ప పని. What David and Solomon they were planning and preparing to do. దావీదు రాజు సొలొమోను గారు ఏ పని అయితే వారు ఏర్పరిచి చేయాలని ఆశిస్తూ ఉన్నారు. It was a physical work. అది భౌతికమైనటువంటి పని. With many you can say institutions in that. దాంట్లో చాలా భాగాలు ఉన్నాయి. Many you can say many rituals are instituted in it. దీనిలో చాలా రకములైనటువంటి ఆచారములు ఏర్పాటు చేయబడ్డాయి. And they have to follow all those things. ఈ ఆచార వ్యవహారాలన్నీ వారు అనుసరించి చేయాలి. When we come into the New Testament, అయితే కొత్త నిబంధనలోకి వచ్చినట్టయితే, because we are in the New Testament church age, మనము కొత్త నిబంధన సంఘము యొక్క యుగములో ఉన్నాము గనుక so we understand it from this point of view. మనము ఈ యొక్క వైపు నుండి ఆలోచించడం మొదలు పెడదాం. So our viewpoint is for the church.
మన ఆలోచన విధానము సంఘమును గూర్చి ఉన్నది. The work of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనిని. It is not just a great work. ఇది ఏదో గొప్ప పని మాత్రమే కాదు. It is not a very great work. ఇది గొప్ప పని మాత్రమే, చాలా గొప్ప పని మాత్రమే కాదు. Very very great work. ఇది చాలా చాలా గొప్ప పని. As I told you yesterday, నిన్న దినం చెప్పినట్టుగా we can all say this. మనం అందరం చెప్పవచ్చు, Our God is doing a infinitely great work. మన దేవుడు అనంతమైనటువంటి గొప్ప పని చేస్తూ ఉన్నాడు. Just imagine, try to just conceive and comprehend it. కొంత ఆలోచించి గ్రహించేటువంటి పని చేద్దాం. Saving one soul, ఒక ఆత్మను రక్షించుట అనేది, the Lord Jesus Christ said, యేసు ప్రభువారు చెప్పారు, is more than the gaining of the whole world. సర్వ లోకమును సంపాదించుకున్నట కంటే అది ఎక్కువ అని చెప్పాడు. He says, what shall you gain if you lose your soul and you gain the whole world? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అని చెప్పాడు. That means అర్థం ఏంటంటే, one soul saved ఒక ఆత్మ రక్షించబడితే is more precious, more valuable than the whole world's wealth. ఈ లోకములో ఉన్నటువంటి భాగ్యం అంతటి కంటే కూడా అది చాలా ప్రశస్తమైనది. And how many souls the Lord is saving every day? ప్రతిరోజు దేవుడు ఎన్ని ఆత్మను రక్షిస్తూ ఉన్నాడు. 24/7 24 గంటలు 7 రోజులు throughout the world. ప్రపంచమంతటా కూడా Gospel is being preached. సువార్త ప్రకటించబడుతూ ఉంది. Some way or other. ఏదో ఒక విధానంలో People are being saved. ప్రజలు రక్షించబడుతూ ఉన్నారు. Sinners are being turned to the Lord Jesus Christ. పాపులు యేసుక్రీస్తు వైపు తిరుగుతూ ఉన్నారు. No doubt there are many, you can say, troubles and trials and persecutions. ఎన్నో సమస్యలు, శ్రమలు, హింసలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, But all things work together for good. అయితే సమస్తమును మేలు కొరకై సమకూర్చి దేవుడు The జరిగిస్తున్నాడు. Lord will still extend his kingdom. దేవుడు ఇంకనూ రాజ్యాన్ని వ్యాపింపజేస్తూ Still ఉన్నాడు. souls are being saved. ఇంకనూ ఆత్మ రక్షించబడుతూ ఉన్నాయి. We have gatherings in Gadwal. గద్వాల్లో కూడా ఈ యొక్క కుడికలు, We have gatherings in Bangalore. బెంగళూరులో కుడికలు We have జరుగుతున్నాయి. gatherings in Chennai. చెన్నైలో కుడికలు జరుగుతున్నాయి. We have gatherings in Mahbub Nagar. మహబూబ్నగర్లో కుడికలు జరుగుతూ There ఉన్నాయి. are so many VBS gatherings going on throughout Andhra, Telangana, Tamil Nadu, Karnataka. ఇంకా చాలా చోట్ల ఆంధ్రాలో, తమిళనాడులో, కర్ణాటకలో VBS కూడా జరుగుతూ ఉంది. Even North India, from today they will have starting VBS ministries. ఉత్తర భారతదేశంలో కూడా ఈ రోజు నుండి VBS ప్రచారం ఆరంభిస్తున్నారు. So through all these ministries, ఈ ప్రచారాల ద్వారా the Lord is doing an extraordinarily great work. దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి పని జరిగిస్తూ ఉన్నాడు. It is so great. ఎంతో గొప్ప పని. Our finite minds cannot comprehend the infinite work of God. ఎంతో నియంత్రించబడినటువంటి మన యొక్క మనస్సు ద్వారా, మెదడు ద్వారా దేవుని యొక్క ఈ అనంతమైనటువంటి పదిని మనము అర్థం చేసుకోలేము. Our brain is very limited. మనకున్నటువంటి మెదడు చాలా కొంచెమే. Our God's work is infinite, no boundaries. అయితే మన దేవుని యొక్క పని హద్దులు లేనంతగా ఎంతో అనంతమైనది. No land boundaries. సరిహద్దులు ఏమీ లేనటువంటిది. No religion boundaries. మతపరమైనటువంటి హద్దులు లేనటువంటిది. No you can say financial boundaries. ఈ ఆర్థిక పరమైనటువంటి హద్దులు ఏవి కూడా No లేనంతగా, language boundaries. భాషాపరమైన ఎల్లలు లేనిది. God's word, the living word, the loving word is being preached in every language on the earth. దేవుని యొక్క ప్రేమగల జీవముగల వాక్యము భూమిపైన అనేక భాషల్లో పఠించబడుతూ ఉంది. I say every language in the earth. ఈ భూమిపైన ప్రతి భాషలో పఠించబడుతూ ఉంది. Everybody is hearing God's word. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. From every language people are coming to the Lord Jesus Christ. ప్రతి భాష మాట్లాడేటువంటి వారు యేసు వద్దకు వస్తూ ఉన్నారు. Let it be Europe, ఐరోపాలో అయితేనేమి, Asia, ఆసియా అయితేనేమి, అమెరికా, ఆస్ట్రేలియా, wherever you go, ఎక్కడికి వెళ్ళినప్పటికీ you will find the word of God being preached దేవుని యొక్క వాక్యం పఠించబడ్డం మీరు చూస్తారు. by some or other means. ఏదో ఒక ఉద్దేశం ద్వారా, ఏదో ఒక మార్గంలో పఠించబడుతూ ఉంది. We thank the Lord for the technologies. ఈ యొక్క టెక్నాలజీని బట్టి దేవుని వందనస్తులమై ఉన్నాం. The computer age, ఈ కంప్యూటర్ యుగములో the internet, you can say
explosion. ఈ ఇంటర్నెట్ లేదా అంతర్జాలము ఎంత వ్యాపిస్తూ ఉండగా So the message of the gospel is reaching far and wide, ఈ అంతర్జాలం ఇంటర్నెట్ ద్వారా ఎంతో దూర ప్రాంతాలకు దేవుని వాక్యం పఠించబడుతుంది. where no man can go. Even there the word of God is going. ఎక్కడికైతే మానవుడు వెళ్ళలేడు ఆ ప్రాంతంలోని కూడా దేవుని వాక్యం వెళ్తూ ఉంది. That is the greatness of God's work. అది దేవుని వాక్యం యొక్క గొప్పతనము. God uses such equipments or such means or modes of communication. అలాంటి పరికరాలను ఆ పరికరాలను ఉపయోగించే విధానాలను దేవుడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. I believe you would have seen about 20 years ago. 20 సంవత్సరాల క్రితం మీరు చూసినట్టయితే That was around 1999 and 2000 year. 1999 2000 సంవత్సరాల క్రితము Mobiles were just coming in. Mobiles were just అప్పుడు coming ఇంకా in. మొబైల్ ఫోన్ వస్తూ ఉందన్నమాట. Many people are telling this is antichrist. ఇది అంత్యక్రీస్తు అని చెప్తూ వచ్చినారు. Yes or no? అవునా కదా? Old people may remember when we were also in Hebron. మరి మేము హెబ్రోన్ లో ఉన్నప్పుడు అలా కొంతమంది People used to say, "Oh, this is all antichrist." ఈ సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఇది అంత్యక్రీస్తు యొక్క ఒక భాగం అని చెప్తూ వచ్చారు. 2K was coming, 2K, 2G, then all these things started coming. ఆ సెకండ్ జనరేషన్ 2G అలా వచ్చిందన్నమాట. So many people are telling. అనేక మంది చెప్తూ వచ్చినారు. My beloved brothers and sisters, ప్రియమైన సోదరుడా సోదరి, no technology or no gadget belongs to antichrist. ఏ టెక్నాలజీ కానీ ఆ టెక్నాలజీని ఉపయోగించేటువంటి ఏ వస్తువు కానీ ఏ పరికరము కానీ అది అంత్యక్రీస్తు కాదు. Antichrist is a power. అంత్యక్రీస్తు అనేది ఒక శక్తి, a person. ఆయన ఒక మనిషి. He uses things like we use. ఆయన మనం ఉపయోగించేటువంటి వస్తువులే ఉపయోగిస్తాడు. He will use it. That doesn't mean it belongs to him. అది ఆయన ఉపయోగించేంత మాత్రాన అది అతను చెందింది కాదు. He used Peter also in the book of Matthew Gospel. We read it. మత్తయి సువార్తలో చూస్తామాన పేతురుని కూడా ఉపయోగించుకున్నాడు. Peter said to the Lord Jesus Christ, "You shall not go to the cross." పేతురు అన్నాడు యేసు ప్రభు వారితో, ఆ సిలువ నీకు దూరమగునుగాక అని చెప్పాడు. What did the Lord said? ప్రభువు ఏమన్నాడు? "You Satan, get behind me." సాతానా నా వెనకకి పో అని చెప్పాడు. Oh, that means Peter is antichrist. అంటే పేతురు అంత్యక్రీస్తుతారా? If Peter is antichrist, then how come to Acts chapter 2 he preached and 3000 people are saved? ఒకవేళ పేతురు అంత్యక్రీస్తు అయితే అపోస్తలకార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రకటిస్తే 2000 మంది ఎట్లా రక్షణ పొందారు? He was used at that particular moment by the power of Satan. అప్పట్లో ఆ సమయంలో పేతురు సాతాను యొక్క శక్తి చేత ఉపయోగించబడ్డాడు. Beloved, remember that. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం ఉంచుకోండి. Gadgets are not antichrist. ఈ పరికరాలు ఏవి కూడా అంత్యక్రీస్తు కాదు. Who uses that makes the difference. ఈ పరికరాలు ఎవరు ఉపయోగిస్తారో అది తేడా కనబడుతుంది. We are using it as God's children. మనం దేవుని పిల్లలుగా ఉపయోగిస్తున్నాం. We use it for God's work. మనం దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నాం. God's purpose. దేవుని పని కొరకు Your ఉపయోగిస్తున్నాం. personal communication is always there. మనము వ్యక్తిగతంగా ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉంటాము. At the same time, అదే సమయంలో we can use it to send God's word to many people. అనేక మందికి దేవుని వాక్యాన్ని పంపించడానికి ఉపయోగించవచ్చు. Today youth you are taking, na? Yes. Okay, fine. Because this subject goes very much to the young people. Most of us are young only here. చాలా మంది యవనస్తులు. ఈ విషయము యవనస్తులకు ఎక్కువ అర్థం కావాలి. You should know how to use technology for God's kingdom. ఈ యొక్క టెక్నాలజీని దేవుని రాజ్యం కొరకు ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలి. Well, nobody knew about SMS ministries. SMS అంటే సందేశాన్ని మెసేజ్ పంపించడం అనే పరిచయం ఎవరికి తెలియకుండా ఉన్నప్పుడు that Reliance Mobile was the first to come. ఆ రిలయన్స్ మొబైల్ ఫస్ట్ వచ్చిందన్నమాట. That time that Dhirubhai Ambani offer was there. ఆ ధీరుభాయ్ అంబానీ యొక్క ఒక ఆఫర్ ఉండింది. And it was a very expensive offer. అంతకు మునుపు అది ఎక్కువ ఖర్చుతో కూడిన small phones, one white color LG phone he gave. తెల్ల కలర్ లో ఉండే LG చిన్న ఫోన్ ఇచ్చాడు. But what he had given with that offer was, దాంతో పాటు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే it is free for lifetime. జీవితకాలం మట్టుకు ఫ్రీ అని ఇచ్చాడు. You can call anybody you want, ఎవరైనా as much as you want you can talk on that. ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. You can send lakhs of messages. లక్షల కొద్ది వర్తమానాలు పంపించుకోవచ్చు. I was newly married 2003. 2003లో కొత్తగా వివాహమైంది.
So one brother came to me on my marriage day నా వివాహము రోజు ఒక సోదరుడు వచ్చాడు. and he said, "Brother, I want to give you some gift." సోదరుడు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉందని చెప్పాడు. He said, "I want to give you something which will be useful for you in the ministry." పరిచర్య కొరకే నువ్వు ఉపయోగపడేటువంటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉందని చెప్పాడు. That time I was doing work on Brother Bhakt Singh's website. అప్పుడు నేను దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క ఈ వెబ్సైట్ గురించి పనిచేస్తూ వచ్చాను. That is brotherbhaktsingh.org. bhaktsingh.org. brotherbhaktsingh.org. That's the website which I had developed and which I was maintaining. brotherbhaktsingh.org అనేటువంటి వెబ్సైట్ నేను తయారు చేసి దాన్ని నిర్వర్తించేవాడిని. So I said, give me something which will upgrade my work there. మరి నాకు ఉన్నటువంటి పని ఇంకా బాగా చేయడం కొరకే ఒక పని ఇస్తారేమో అనుకున్నాను. First he said, okay, I'll give you a laptop. సరేలేండి నీకు ల్యాప్టాప్ ఇస్తానని చెప్పాను. I said, no, I don't want a laptop. నాకు ల్యాప్టాప్ వద్దని చెప్పాను. I am already having a Vaio. నాకు ఆల్రెడీ Sony Vaio. సోనీ వయో ల్యాప్టాప్ అని చెప్పాను. One uncle from US had gifted it to me. యుఎస్ నుంచి ఒక సోదరుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. Uncle, not a son, he's a big elderly man. అంకుల్, పెద్ద అంకుల్. He's Dr. Ruth Christopher's brother. He had gifted me a Vaio. రూత్ క్రిస్టఫర్ అంకుల్ యొక్క సహోదరుడు, ఆంటీ యొక్క సహోదరుడు ఒక అంకుల్ ఇచ్చారన్నమాట, గిఫ్ట్ ఇచ్చారు. So I was using that ministry. ఆ గిఫ్ట్ నేను పరిచయం So he said, okay, I will give you do you have a mobile phone, he asked. నీ ఒక మొబైల్ ఫోన్ ఉందా అని I said, అడిగాడు. I don't have any mobile phone. నాకు లేదని చెప్పాను. So he gave me that mobile phone. అప్పుడు ఆ సహోదరుడు నాకు మొబైల్ ఫోన్ ఇచ్చాడు. I was praying, Lord, how to use this. ప్రభువుని ఎలా ఉపయోగించుకోవాలని ప్రార్థన చేస్తూ వచ్చాను. God gave me a you can say a thought. దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. Every day morning, ప్రతిరోజు ఉదయకాలము you send my word to people. దేవుని నా యొక్క వాక్యాన్ని ప్రజలకు పంపించని చెప్పాడు. How do I send? ఎలా పంపించాలి? By SMS. SMS ద్వారా. So I started sending SMS mobile from the mobiles. ఆ మొబైల్లో నుండి SMS పంపిస్తూ వచ్చాను. In those small mobile, ఆ చిన్న మొబైల్ you ఉపయోగించి cannot save more than 300 contacts. 300 కంటే ఎక్కువ కాంటాక్ట్ సేవ్ చేసుకోలేవు. Very small mobile. చిన్న మొబైల్ అది. What to do then? అంటే ఏం చేయాలా? But in that mobile, ఆ మొబైల్లో there was a function. It is a CDMA mobile. You may not know that. ఆ ఫంక్షన్ ఒకటి ఉందన్నమాట, CDMA మొబైల్ అంటారు. I could connect it with my computer. నేను కంప్యూటర్తో కనెక్ట్ చేసుకోవచ్చు. And I could use a software. దాని యొక్క సాఫ్ట్వేర్ ఉపయోగించుకోవచ్చు. And I could bombard SMS. ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి కొన్ని వందల కొలది వర్తమానాలు పంపించవచ్చు. Thousands of SMS within minutes it will go. వేల కొలది సమాచారమును, వేల కొలది మెసేజెస్ ని కొన్ని నిమిషాల్లో పంపించవచ్చు. I called it at HBSMS. HB Holy Bible Short Message Service. Right, Holy Bible Short Message Service. పరిశుద్ధ గ్రంథం యొక్క క్లుప్త వర్తమానాలు పంపించవచ్చు. Thousands of believers joined. చాలా వేల కొద్ది మంది దాంట్లో జాయిన్ అయ్యారు. I used to send prayer requests. ప్రార్థన పంపించేవాడిని. I used to send Bible messages. బైబిల్ వర్తమానాలు పంపించేవాడిని. Only short messages, only SMS. There was not a smartphone. చిన్న చిన్నవి మాత్రమే పంపించవచ్చు అన్నమాట. Now technology has increased. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. All technology is becoming more and more. ఈ టెక్నాలజీ ఎంతో ఎక్కువగా How many of you are having smartphones? ఎంతమంది మీకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ How ఉన్నాయి? are you using your smartphones? మీ స్మార్ట్ ఫోన్స్ ఎలా You ఉపయోగిస్తున్నారు? are using it for unwanted things. పనికి మాలిన వారి కొరకు ఉపయోగిస్తున్నారా? Use it to send God's word to people. దేవుని వాక్యం పదనమించడానికి ఉపయోగించుకోండి. In those days, ఆ రోజుల్లో there was something called Yahoo Messenger. It got closed later on. అప్పుడు Yahoo Messenger. Yahoo Messenger ఉంటూ వచ్చింది. And then Facebook came. ఫేస్బుక్ వచ్చిన తర్వాత So I started going into Facebook. నేను ఫేస్బుక్ లో వెళ్ళడం ఆరంభించాను. All the groups I will join. అన్ని గ్రూపుల్లో జాయిన్ అయిపోయాను. And I will start sending gospel message. వారికి సువార్త వర్తమానాలు పంపిస్తూ వచ్చాను. Going on sending Bible verses. బైబిల్ వచనాలు పంపిస్తూ వచ్చాను. They will get interested. ఎందుకో వారు ఇంట్రెస్ట్ పొందుతూ వచ్చినారు. They will be born again some other day. Some fine day they will be born again. ఏదో ఒక రోజు వారు మారుమనసు పొందవచ్చు, రక్షణ పొందవచ్చు. But the word is పొందవచ్చు. going. అయితే దేవుని వాక్యం వెళ్తూ ఉంది. Today you have WhatsApp. నీకు వాట్సాప్ కూడా ఉంది ఇప్పుడు. Today I'm not using Instagram. I don't know why I don't have the guidance to use Instagram. I don't know why. ఇన్స్టాగ్రామ్ నేను వాడడం లేదు. Only WhatsApp I'm using. వాట్సాప్ ఉపయోగిస్తున్నాను. How many groups are you joined in? ఎన్ని గ్రూపులు జాయిన్ అయ్యారు? How many groups you people would have been in? మీరు ఎన్ని గ్రూపులు జాయిన్ అయ్యారు మీరు వాట్సాప్ గ్రూపులలో? I am admin in more than 300 groups. నేను దాదాపుగా 300 కంటే ఎక్కువ గ్రూపులో అడ్మిన్ గా ఉన్నాను. My mobile has more than 10,000 contacts. నా మొబైల్లో 10,000 కంటే ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి. I send every day Bible verses. ప్రతి రోజు దేవుని వాక్యం పంపిస్తాను. పంపిస్తాను. Bhakt Singh's devotions. దైవజన భక్త్ సింగ్ యొక్క అనుదిన ధ్యానాలు. Sharing God's secret. మరి Sharing God's secret. దైవ మర్మములు. Word in season to the weary. అలసిన వారిని వివరించేటువంటి మాటలు. Audio and text both. వారికి ఆడియో తర్వాత వచనం కూడా. See now so many people they are not having interest to read books.
చాలా మంది ఈ రోజులలో పుస్తకాలు చదివే అలవాటు లేదు. Especially in Hindi people, North India. నార్త్ ఇండియాలో హిందీ Most of the people are illiterate even today. North India, you go to Bihar, you go to UP, you go to Madhya Pradesh, you will find illiterate people. నార్త్ ఇండియాకి వెళ్తే బీహార్లో, మధ్యప్రదేశ్లో చాలా చోట్ల దేవుని వాక్యం చదవడానికి కూడా అన్నటువంటి చదువు లేని వారు ఉన్నారు. But అయితే they have smartphone. వారికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. Illiterate people, but they can use smartphone. This is the technology. చదువు రాదు కానీ వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఆ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగిస్తారు. We use it to send them audio messages. అప్పుడు వారికి వినడానికి ఆడియో మెసేజ్ పంపిస్తూ వస్తాం. We don't send videos mostly వీడియోలు పంపించం కానీ because it takes too much of data ఆ వీడియోలు ఎక్కువ డేటా తీసుకుంటాయి. and it is not necessary to show our faces. మన యొక్క ముఖాన్ని చూపించడం ప్రాముఖ్యత కాదు Only కనుక voice is important. మన యొక్క స్వరం మాత్రమే We ఇంపార్టెంట్. record gospel messages. యొక్క సువార్త వర్తమానాలు రికార్డ్ We చేస్తాము. record Brother Buck Singh's books in audio. సోదరుడు భక్సింగ్ గారి దైవజనుడు భక్సింగ్ గారి యొక్క పుస్తకాలను ఆడియోలో రికార్డ్ చేస్తాము. And we send it to them. వాటిని వారికి పంపిస్తాం. People are hearing it. ప్రజలు వాటిని వింటూ ఉన్నారు. People are blessed by it, edified by it. ప్రజలు దాని ద్వారా ఆశీర్వదించబడి క్షేమం పొందుతూ Why ఉన్నారు. I am telling this is, ఏం చెప్తున్నానంటే in this particular age, ఈ యుగములో, in this particular generation, ఈ యొక్క జనాంగములో, ఈ తరములో we have the best capacity, best available technology to do God's work. దేవుని యొక్క పనిని చేయడం కొరకే చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి టెక్నాలజీ మనకుంది. How many of you are using our Conqueror softwares? మరి కాంకరర్ Hebron, సాఫ్ట్వేర్ there's a ఉపయోగిస్తున్నారు. young brothers from Hebron, they are a group. You are there in that Conqueror? No. They have made the softwares, app they have made. Brother Buck Singh's books are there. కాంకరర్స్ సాఫ్ట్వేర్ అని దైవజన భక్సింగ్ గారి యొక్క పుస్తకాలు ఉన్నాయి. Songs of Zion, సియోన్ పుస్తకం ఉంది. Telugu, English, Hindi, Telugu, all languages they have made applications, Telugu, Android applications. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజెస్ కూడా అన్ని భాషల్లో కూడా ఒక అప్లికేషన్ తయారు I చేశారు. have been encouraging them. వారిని నేను I have ప్రోత్సాహపరుస్తున్నాను. been supporting them. వారు సపోర్ట్ చేస్తూ ఉన్నాను. Whenever they need any help, I have been giving them. వారికి ఏ సహాయం అవసరమైందో సహాయం చేస్తూ ఉన్నాను. Why? ఎందుకు? Because this is the age. ఇది ఆ యొక్క తరం, ఆ యొక్క This is యుగం, the ఇది generation. ఇది ఆ యొక్క తరం, ఇది We should understand this. అది అర్థం చేసుకోవాలి. Great work of God has to be done. దేవుని యొక్క గొప్ప పని జరిగించవలసిన We వారమై need ఉన్నాం. great technology also. మనం ఒక టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి. Use it wisely. తెలివిగా దాన్ని ఉపయోగించుకుందాం. Use it carefully. జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. Use it in a holy way. దానిని మనం ఎంతో పరిశుద్ధమైన విధానంలో ఉపయోగిద్దాం. If you are having games in your mobiles, నీ మొబైల్లో గేమ్స్ ఉన్నట్టయితే please delete it. వాటిని డిలీట్ చేసేసేయండి. It is only unholy. అది అపవిత్రమైంది, అపరిశుద్ధమైంది. Whatever is unholy, don't keep anything in your mobiles. అపరిశుద్ధమైంది, అపవిత్రమైంది ఏది కూడా నీ మొబైల్లో ఉంచుకోవద్దు. You consecrate yourself, you consecrate your smartphone also. నీ యొక్క సెల్ ఫోన్ నీవు అలాగే నీ స్మార్ట్ ఫోన్ ని కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించుకో. And use it for the gospel. దేవుని యొక్క సువార్త కొరకు ఉపయోగించు. You may be having so many friends groups. నీకు ఎన్నో స్నేహితుల యొక్క గ్రూపులు ఉండొచ్చు. Family groups. ఫ్యామిలీ గ్రూప్స్ ఉండొచ్చు. Send God's word. అందరికీ కూడా దేవుని వాక్యాన్ని పంపించు. One verse every day. ప్రతిరోజు ఒక వచనం పంపించు. Some message. ఏదో ఒక వర్తమానం. Somebody will be born again. ఎవరో ఒక తెలియదు You ఏమించవచ్చు. don't know who will be born again. ఎవరికి తెలుసు ఎవరు రక్షించబడతారో? God knows that. దేవునికి తెలుసు. You do God's work. నువ్వు దేవుని పని చేయాలా? This is what is required. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Yesterday we read one verse నేను ఏమని చదువుకుంటూ వచ్చాం in the book of Philippians in the family prayer. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. I want to bring your thought again in this time there. కుటుంబ ప్రార్థనలో మనం Verse వచనం 12. చదువుకున్నాము. 2:12. Philippians chapter 2 verse 12. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము Yeah. 12వ వచనం చదువుకున్నాం. అది మరలా మీరు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. Please కాగా ఫిలిప్పీ 2:12 తీసుకొని చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. English Bible says, work out your own salvation with fear and trembling. నీ సొంత రక్షణను భయముతో వణుకుతో
పని చేసుకొనుము, How do we work కొనసాగించుకొనుము. it out? This is a great work. ఎలాగా దానిని పని చేసుకోవచ్చు? ఇది The గొప్ప Lord పని. Jesus Christ is doing a great work inside me యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్ప పనిని అంతరంగంలో చేస్తూ because ఉన్నాడు. He is a great God. ఆయన గొప్ప దేవుడు గనుక He has loved me with a great love. ఆయన గొప్ప ప్రేమతో నన్ను ప్రేమించాడు గనుక I am a great sinner, నేను గొప్ప పాపిని గనుక chief of the sinners. ఆయన ప్రధాన Chief of the పాపరుల ప్రధానిని గనుక But now the Lord wants me to work it out. ప్రభు ఇప్పుడు నన్ను రక్షించిన తర్వాత ఆ యొక్క పనిని బయట పనిచేయని దేవుడు కోరుతూ ఉన్నాడు. What is needed here? ఇదేం అవసరమైంది? We need great faith. ఇక్కడ గ్రేట్ Faith. గొప్ప విశ్వాసం కావాలా? Turn with me దయచేసి తీసుకోనండి. to the book of Mark Gospel. మార్కు సువార్త, Book of Mark Gospel. దయచేసి మార్కు You can go సువార్త, to Matthew Gospel. Give that క్షమించండి, paper. Matthew Gospel, Mark Gospel, both you find it. ఈ మత్తయి సువార్తలో మార్కు సువార్త రెండూ మనం చూస్తూ వస్తాము. Matthew Gospel also you find the reference. Mark Gospel also you find the reference. Matthew chapter 15 Mattheyu or Matthew Suvarta. 8 first we will read. మత్తయి సువార్త Matthew 8 క్షమించండి. and Mark 5 you find the so what you call the centurion servant healed. Centurion. the ఈ word. మత్తయి సువార్త 8వ అధ్యాయం, Roman centurion. Yeah. ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలోను మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా రోమా శతాధిపతి యొక్క దాసుడు రక్షించబడడం, బాగు చేయబడడం మనం చూస్తాం. Matthew 8 chapter. మత్తయి సువార్త 8వ అధ్యాయం. The centurion's servant was sick. ఈ యొక్క శతాధిపతి యొక్క దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు. So he sent word to the Lord Jesus Christ. ఆయన ఆ శతాధిపతి యేసు ప్రభు వారి వద్దకు ఒక వచనం పంపించాడు. Come and heal my servant. నా యొక్క దాసుని వచ్చి స్వస్థపరచమని చెప్పాడు. So the Lord said, I will come. ప్రభు నేనే వచ్చి స్వస్థపరుస్తానని చెప్పాడు. So Lord, what does the centurion say? ఆ శతాధిపతి ఏమంటా ఉన్నాడు? No, Lord, I am not worthy that you should come unto my roof. ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. I'm not reading it, just following it from verse 8 onwards. 8వ వచనం చదువుతున్నా వినండి. 8th verse. 8. 8వ వచనము. Because he says, I am a heathen man. నేను అన్యుడను, I am a Roman man. నేను రోమీయుడను. You are a Jew. నీవు యూదుడవు, You are a teacher of the Jew. నీవు యూదులకు బోధకుడవు. You are a Rabboni. నీవు రబ్బునివి, You are a great man. నీవు గొప్ప వ్యక్తివి. How can you come under my roof? I am not worthy. నేను ఇంత గొప్ప దేవుడు వద్ద నీవు నా ఇంట్లోనే కావాలి, నీ పాత్రుడిని కాను. But you speak a word from where you అయితే are. నువ్వు ఎక్కడున్నావు అక్కడి నుంచి మాట మాత్రం సెలవిమ్ము. Jesus Christ is far away. యేసు ప్రభు యొక్క దూరంలో ఉన్నాడు. He says, from there you speak a ఆ word. దూరంలో నువ్వు ఒక్క మాట మాట్లాడితే Nobody will hear it here. ఇక్కడ ఎవరు వినలేదు. But still, అయితే my servant will be నా healed. దాసుడు స్వస్థపరచబడును. Lord Jesus Christ was surprised. యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపోయినాడు. Verse 10, please read now. పదవచనం అండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో నెవనికైనను నేను ఇంత విశ్వాసము చూడలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను. This centurion has put the Lord Jesus Christ to an astonishment. ఈ శతాధిపతి, ఈ అన్యుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోనట్టుగా చేస్తూ వచ్చాడు. What a marvel this is. ఎంత అద్భుతం ఇది. Whole of Israel. ఓ ఇశ్రాయేలులారా, Not in one person also. ఇశ్రాయేలులో ఒక్కరికి కూడా I have not seen such a great faith. ఇంత గొప్ప విశ్వాసం ఉందని చూడలేదు. What is the faith? ఆ విశ్వాసం ఏంటి? Lord will speak from far away. ప్రభు ఎక్కడో దూరం నుండి మాట్లాడతాడు. My servant will be healed here. ఇక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు. Isn't this beautiful? ఎంత అద్భుతంగా ఉంది కదా. This is faith. ఇదే విశ్వాసం అంటే. And what you believe in faith, ఈ విశ్వాసములో నువ్వు ఏమి విశ్వసించాలంటే you will receive. That you will receive. నీవు ఏదైతే ప్రార్థన చేస్తా దాన్ని పొందుకో. ఏది విశ్వాసం వస్తుందని పొందుతానని నమ్మాలా. You will receive that. అది పొందుతావు. When people came to be healed, ప్రజలు రక్షణ కొరకు వచ్చినప్పుడు Lord Jesus Christ told them, యేసు ప్రభువు చెప్తూ వచ్చాడు, thy faith has healed thee. Go. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును గాక The పొమ్ము అని more చెప్పాడు. the faith, the more the healing. వారు ఎంత ఎక్కువగా విశ్వాసం ఉంచినారో అంత ఎక్కువగా వారు స్వస్థపరచబడుతూ వచ్చినారు. Today we need great faith. మనం ఇప్పుడు గొప్ప విశ్వాసాన్ని కలిగేవారమని ఉండాల్సింది. But which is so sad, అయితే విచారం ఏంటంటే in chapter 8, 8వ వచనములో in further verses, 26th verses, the disciples did not have such a great faith. 26వ వచనం చూస్తే దేవుని యొక్క శిష్యులు, యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు అట్లాంటి గొప్ప విశ్వాసం చూపించలేకపోయినారు. 26th verse. 26వ వచనం. అందుకు ఆయన
అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, a Greek Roman man, ఒక గ్రీకు రోమీయుడు, a heathen man, ఒక అన్యజనాంగం వాడు exercises a great faith. ఆ యొక్క గొప్ప విశ్వాసాన్ని కనపరిచినాడు. The disciples of the Lord Jesus అయితే Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు, the apostles of the Lord Jesus యేసు Christ, ప్రభువారి యొక్క అపోస్తలులు, whom the Lord has chosen, ఎవరైతే వారు ప్రభు ఏర్పరచుకున్నారో వారు, whom the Lord has called, ప్రభు చేత పిలువబడినటువంటి who వారు, are following the Lord Jesus ప్రభువును Christ, వెంబడిస్తున్నటువంటి వారు, eating the bread he is giving and the fishes he is giving, ఆయన ఇచ్చేటువంటి రొట్టెలు తింటూ ఉన్నారు, ఆయన ఇచ్చేటువంటి చేపలు తింటూ ఉన్నారు. hearing the blessed words of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వచనమైన వాక్కును వింటూ ఉన్నారు. still అయితే their faith is very little. వారి యొక్క విశ్వాసము చాలా అల్పముగా ఉంది. The Lord was surprised the second time. మరి రెండవసారి కూడా ప్రభు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. My disciples are having little faith. నా శిష్యులు ఎంత అల్ప విశ్వాసాన్ని కలిగి Mark ఉన్నారు. chapter 4, మార్కు సువార్త verse 4వ 50. అధ్యాయము. Mark chapter 4 verse 40, I'm sorry, not 50. మార్కు 40th సువార్త verse, 4వ అధ్యాయం 40వ same వచనం. context. ఇదే విషయమే. The words are little bit more harsh here. ఇక్కడ ఉన్నటువంటి పదములు ఇంకా కొంత కఠినంగా ఉన్నాయి. Verse 40, read. 40వ వచనము, మార్కు 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. Matthew, the words are, O ye of little faith. మత్తయి సువార్తలో ఏమో అల్ప విశ్వాసులారా అని అన్నాడు. In Mark it is, you have no faith. మార్కులో You ఏమో have no faith. నమ్మిక లేకనే ఉన్నారా. How sad. ఎంత దుఃఖం ఇది. Today we are called by the name as believers. మనం ఈ రోజు విశ్వాసులుగా పిలువబడుతున్నాం. But how much are we exercising faith in the word of God, in the living God, the Lord Jesus Christ? అయితే మనం ఎంత మోతాదులో యేసుక్రీస్తు ప్రభువారి పైన, ఆయన యొక్క వాక్యము పైన విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. Another woman, ఇంకొక స్త్రీ, Matthew chapter 15. మత్తయి సువార్త 15వ She was a అధ్యాయం. Canaanitish woman. ఆమె కనానీయురాలు. Yeah, it is written here, a Canaanitish woman. ఆమె కనానీయురాలు తెలియబడుతుంది. 21st verse, 21వ the వచనం, 22nd verse. 22వ వచనము. Jesus Christ comes to Tyre and says, behold, a woman of Canaan came out of the coast. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకత వచ్చి, And she comes behind the Lord Jesus Christ, Amen. crying. ఆమె యేసుక్రీస్తు ప్రభువారి వెనకగా, నన్ను కరుణింపుము అని బాధపడుతూ కేకలు వేస్తూ My వచ్చింది. daughter is vexed with the devil. నా యొక్క కుమార్తె దురాత్మతో బాధపడుచుంది అంటూ వచ్చింది. Please have mercy on me. నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ వచ్చింది. She's going on shouting, crying loudly. ఆమె గట్టిగా కేకలు వేస్తూ యేసుప్రభు వెంటబడుతూ వచ్చింది. Disciples lost their temper. ఆ శిష్యులు తమ యొక్క ఓపికను కోల్పోయినారు. And what they said, వాళ్ళు ఏమంటా ఉన్నారు, Lord, send her away. ప్రభువా ఆమెను పంపివేయము అన్నారు. Send her away. ఆమెను దూరం పంపివేయము. She's simply troubling us. ఆమె ఎంతో కలవరపడతా ఉంది. Our eardrums are breaking. మా చెవుల్లో ఆ చెవి కర్ణబేరి పగిలిపోతా ఉంది. Send her away. ఆమె దూరం పంపించి వేయండి. What the Lord said is, అయితే ప్రభు ఏమన్నాడు, I am not sent but to the lost sheep of the house of Israel. ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెలకు కానీ మర్యాదలకు రాలని చెప్తూ వచ్చినాడు. But still she is not leaving the Lord. అయితే ఆమె వదిలిపెట్టలేదు ఇంకా. She comes and worships him. ఆమె వచ్చి 25th verse. ఆయనకు మ్రొక్కి ఆరాధిస్తుంది. The Lord says, ప్రభు అంటున్నాడు, even if you worship me, నువ్వు నన్ను మొక్కినా కూడా I cannot help you. నీకు సహాయం చేయను. 26th verse. 26వ వచనం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని చెప్పగా, Now what should have happened? ఇప్పుడు ఏం జరిగి ఉండాలి చెప్పండి. What should have happened actually? ఏమి జరిగి ఉండవచ్చును? She should have got offended. ఆమె ఎంతో గాయపరచబడి ఉండొచ్చు. Suppose you come to Carmel. ఇవి కర్మేలకు వచ్చావు అనుకుందాం. Abrahamana will not do like that. I know he is a different person. అబ్రహాము అలా చేయడు, చాలా ప్రత్యేకమైన వ్యక్తి. He will wash your feet and drink that water also. I know that. పాదమును కడిగి నీళ్ళు తాగేటువంటి I know that because I lived with him like we are own brothers only. నాకు తెలుసు, ఆయన ఉంటూ వచ్చాము, సహోదరులుగా ఉంటూ వచ్చాం. Yeah. So suppose somebody else in Carmel, వేరే వాళ్ళు ఉన్నారు అనుకుందాం కర్మేల్లో. they tell you, hey, కుక్క పిల్ల పోయి నుంచి అంటే, ఏ కుక్క పిల్ల ఇక్కడ నుంచి పో అని నడిచారు అనుకో, పనికి మాలిన కుక్క పో అని ఏ పనికి మాల కుక్క పో నడిచారు అనుకోండి, నేనేం చేస్తావు? Oh sir, thank you, you are calling me kuka, I am so nice kuka. You will wag your tail. వందనాలండి, కుక్క అని పిలుస్తావు, తోక ఆడిస్తూ ఉంటావు అక్కడే.
What will happen? ఏం జరుగుతుందండి? What you will get? ఏమనుకుంటావు? You'll get angry నీ కోపం or వస్తుందా hungry? రాదా? What you will get? Angry or hungry? కోపం వస్తుందా, ఆకలి అవుతుందా? Angry or hungry? కోపమా, ఆకలి? Angry. కోపం వచ్చేస్తుంది. I went to pray. నేను ప్రార్థించడానికి I వెళ్ళాను. went for special meeting. నేను ప్రత్యేక కూడికకి వెళ్ళాను. They called me dog. వాళ్ళని కుక్క అంటారా? Huh? They insulted me. వాళ్ళని అవమానపరిచినారు. I am not going to go there. నేను అక్కడికి వెళ్ళను ఇంకా. I'll never see the face of Carmel. ఆ కర్మెల్ యొక్క ముఖాన్ని చూడను. I know so many people like this. చాలా మంది ఇలాంటి వారిని నాకు తెలుసు. Not for being called a kuka, కుక్క అన్నందుకు కాదు కానీ, but for very, you can say, mundane things, very little things. They got offended and they went away from the house of God. చాలా చిన్న విషయాలకు, అల్పమైన విషయాలకు, పనికి మాలిన విషయాలకు గాయపరచబడి దేవుని ఇంటిని దూరం వెళ్ళిపోయినారు. This woman should have been offended. ఈ స్త్రీ ఎంతో గాయపరచబడి ఉండొచ్చు, But she was not offended. అయితే ఆమె బాధపడలేదు. She was far more happy. ఆమె ఎంతో సంతోషాన్ని తీసుకుంటా ఉంది. She said, ఆమె అంటుంది, truth, Lord, truth. నిజమే ప్రభువా, నిజమే. What you are telling is 100% true. నువ్వు చెప్పేది నిజమే ప్రభువా. Because she knows the words of David. ఎందుకనగా దావీదు యొక్క వచనముకు ఆమె తెలుసు. When Saul was pursuing David, సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు he comes to David. David tells, why are you running after a dead dog like me? దావీదు అంటాడు, అయ్యా సౌలు గారు, చచ్చిన కుక్క వంటి వాళ్ళని నన్నెందుకు వెంబడించి తరుముతూ ఉన్నావు? Our believers, they have a habit of using these words in the worship. మన విశ్వాసులు చాలా మంది ఆరాధనలో ఈ పదం ఉపయోగిస్తారు. Lord, I am a చచ్చిన కుక్క. ప్రభువా, In worship they will say. అంటారు అన్నమాట, ఆరాధన చేస్తారు. But when they get offended, అయితే వాళ్ళకి దెబ్బ తగిలి గాయపరచబడ్డారు అనుకోండి, చచ్చిన కుక్క suddenly become alive. చనిపోయిన కుక్క మన ప్రాణం వస్తుంది అనమాట. And it will start barking also. ఆ కుక్క ప్రాణం రావడం మాత్రమే కాదు కానీ మొరగడం ఆరంభిస్తుంది. The worship is gone now. ఇంకా ఆరాధన అంతా పోయింది. Now bow will come. In the world they say, లోకంలో అంటారు, barking dog seldom bite. మొరిగే కుక్క కరవదు అంటారు. But here it is different. ఇక్కడ వేరే మందిరాల్లో సంఘాల్లో మొరగడం మాత్రమే కాదు, when they get the chance they will bite also. అవకాశం దొరికితే కొరికేస్తారు కూడా. Paul told that very clearly. Apostle Paul said, beware of dogs. అందుకే అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు హెచ్చరిస్తూ కుక్కల విషయమై జాగ్రత్త. Once we were going for gospel, ఒకసారి మేము సువార్తకి వెళ్తున్నాం Jubilee Hills. జూబ్లీ హిల్స్ లో. So we were going preaching the gospel. ఆ బహిరంగ సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. Brahmana and myself, we always had competition. మరి సోదరుడు అబ్రహాం గారికి అన్నకు ఎక్కువ పోటీ ఉండేది. Who will sell more books? ఎవరు ఎక్కువ పుస్తకాలు అమ్ముతారు? Who will get more collection? ఎక్కువ డబ్బులు ఎవరు సంపాదిస్తారు? By selling books. పుస్తకాలు అమ్మడం ద్వారా. Every time we meet, నీకెంత అయింది, నాకెంత, కితనా will be. ఆ బహిరంగ సువార్త ఎప్పుడు కలుసుకున్నా కూడా నీకెంత వచ్చింది, నాకు అది వచ్చింది, డబ్బులు లెక్కేసుకుంటూ వచ్చాం. But every time he only gets more. అది ప్రతిసారి ఆయన ఎక్కువ అమ్మేవాడు. Every time. ప్రతిసారి ఆయన ఎక్కువ పుస్తకాలు అమ్మేవాడు. He used to sell books like anything. ఆయన పుస్తకాలు చాలా అద్భుతంగా అమ్ముతూ వచ్చాడు. I also used to do. నేను కూడా చేస్తాను. But he was more than me. ఆయన నాకంటే ఎక్కువ చేస్తూ వచ్చాడు. So we were preaching gospel. సువార్త పాటిస్తున్నాము. So one gate, ఒక గేట్ లో నుండి one man started shouting at us. ఒక సోదరుడు మా వైపు చూసి అరుస్తూ ఉన్నాడు. I was giving the tract and book. అతనికి ట్రాక్ట్ పుస్తకం ఇస్తున్నాము. So he got angry because he was a non-Christian. ఆయన క్రైస్తవుడు కాదు కానీ కోపం వచ్చింది. So he started very angry. చాలా కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. So I said, why are you getting angry, sir? ఎందుకని మీకు కోపం వస్తుంది? I told it because you have written Bible verse on your gate, that's why I told you. I gave you the tract because you have written the Bible verse on your gate. నీ గేట్ ముందు దేవుని యొక్క వాక్యం రాసినావు కాబట్టి. I said, who wrote Bible verse on my gate? Who wrote Bible verse on my gate? అప్పుడు ఆయన అన్నాడు, నా గేట్ మీద బైబిల్ వాక్యం ఎవరు రాశారండి? You only read it. See, it is written here in our book. Our Bible, it is written, beware of dogs. నువ్వు చదవయ్యా, గేట్ మీద రాసినావు కదా, బైబిల్లో ఉంది చూడు, కుక్కల విషయమై జాగ్రత్త ఉంది చూడు అని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయాడు అన్నమాట. This is from the Bible, huh? ఇది బైబిల్లో నుంచి ఉంది అన్నాడు. This came from the Bible, you have written, you put the reference also if you want. ఇది బైబిల్లో ఉండే వచ్చిన మీద నువ్వు రాసుకున్నావు, నీకు కావాలంటే ఇప్పుడు రెఫరెన్స్ కూడా యాడ్ చేసుకోని చెప్పామన్నమాట. My beloved, ప్రియమైన వారలారా, she was not offended. ఆ స్త్రీ గాయపరచబడలేదు. Though the Lord called her as a dog, ఆమెను దేవుడు కుక్క అని అన్నప్పటికీ కూడా what did she do? ఆమెమంటుంది, she said, Lord, yet the dogs will eat the crumbs
that fall from the master's table. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినడు కదా అని చెప్పాను. Now the Lord said unto her. అందుకు యేసు ఆమెతో అంటున్నాడు. 28వ వచనం. Shall we all read? అందుకు చదువుకుందాం. Matthew 15:28. మత్తయి సువార్త. Then Jesus answered and said unto her, O woman, great is thy faith. All together. అందుకు చదువుకుందామండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినది నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. This is the power of faith. ఇది విశ్వాసం యొక్క అద్భుతము, గొప్పదనము. If you have faith, నీకు విశ్వాసం ఉన్నట్టయితే it should grow to become a great faith. అది గొప్ప విశ్వాసము అగున్నట్లుగా వృద్ధి పొందాలి. Your faith should go on increasing day by day. నీ విశ్వాసము రోజు రోజుకు వృద్ధి పొందాలి. How does the faith increase? ఆ విశ్వాసం ఎలా వృద్ధి పొందుతుంది? By God's word. దేవుని యొక్క వాక్యము ద్వారా. Faith cometh by hearing, and the hearing of the word of the Lord Jesus Christ. దేవుని వాక్యమును వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. Romans 10:17, please. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. Romans chapter 10 verse 17. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే ఏమి రాయబడుతుందనగా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Why you should come to the house of God? ఎందుకు దేవుని ఇంటికి వచ్చి నువ్వు కూర్చుంటావు? Why you should have family prayers? ఎందుకు మనం కుటుంబాలను కలిగి ఉండాలి? Why you should read the Bible in your quiet time? ఎందుకని మౌనదానాన్ని దేవుని వాక్యం చదువుకోవాలి? So that your faith will grow. నీ విశ్వాసము వృద్ధి అవుతుంది. And become a great faith. అది గొప్ప విశ్వాసం అవుతుంది. ఎందుకు? Because only great faith can do great work. గొప్ప విశ్వాసము కలిగి ఉన్నప్పుడే గొప్ప పనిని చేయగలము. David had that great faith. దావీదు ఆ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. With that great faith, ఆ గొప్ప విశ్వాసముతో he was going on preparing for the house of God. ఆయన దేవుని యొక్క మందిరము నిమిత్తమై అన్నిటిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. Today are we exercising such great faith on the living word of God? ఈ రోజు మనము అంత గొప్ప విశ్వాసాన్ని జీవము గల దేవుని వాక్యంపై ఉంచుతూ ఉన్నామా? Many a times చాలా సార్లు we are guilty. ఎంతో మనము అపరాధ భావం కలిగి ఉంటాం. Our faith is very small. మన విశ్వాసము చాలా చిన్నది. Sometimes no faith at all. కొన్నిసార్లు విశ్వాసమే ఉండదు. We speak about the faith of the man of God, Brother Bhakt Singh. దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క విశ్వాసం గురించి మనం మాట్లాడుతాం గానీ, only speaking there. ఓన్లీ ఆ విశ్వాసం గురించి చెప్తాం గానీ, and in the handbill they will write. ఆ పత్రికలో రాసి పెడుతుంటాం. handbills, you know, meeting handbills. ఆ మీటింగ్ co-workers of Brother Bhakt Singh. భక్త్ సింగ్ గారు జత పని వారం రాసుకుంటాం. Good. మంచిదే. We are co-workers. మనం జత పని వారమే. We are co-workers with the Lord Jesus Christ also, according to 1 Corinthians 3:9. మొదటి కొరింథీ 3:9 ప్రకారము మనం యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సహపని వారమే. You could have written that also, no? అది కూడా రాసుకోవచ్చు కదా. Co-workers of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సహపరివారం రాసుకోవచ్చు కదా. More correct, more scriptural. అది ఇంకా లేఖనానుసారంగా ఉంటుంది, సరైనదిగా ఉంటుంది. But we write because we are having great you can say adoration, and we are having great respect for dear Brother Bhakt Singh. మన ప్రియమైన భక్త్ సింగ్ అంకుల్ పైన ఉన్నటువంటి గౌరవం ద్వారా మనం అలా రాసుకుంటాం. మంచిదే. Only writing is not sufficient. అది రాసుకోవడం మాత్రమే సరిపోదు. We should have faith like him. ఆయనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. We should tell the Lord. మనం ప్రభువుతో చెప్పగలగాలి. Lord, I want to live like him. ప్రభువా, ఆయన వలే జీవించాలి. I want to exercise faith like him. ఆయన వలే నా విశ్వాసాన్ని ఉపయోగించుకోవాలి. I don't want great things in this world. ఈ లోకంలో గొప్ప విషయాలు నాకు అవసరం లేదు. How simple that man of God was. అనంత సాధారణ జీవితం జీవిస్తూ వచ్చాడు. All through his life he lived in a 10x10 room. ఆయన జీవితం అంతా కూడా 10x10 ఆ చిన్న గదిలోనే జీవిస్తూ వచ్చాడు. Small room, he was happy to live there. చిన్న గదిలోనే సంతోషంగా జీవిస్తూ వచ్చాడు. His faith was a faith, exemplary faith. ఆయన యొక్క విశ్వాసం ఎంతో అది మరి మనందరికీ మాదిరికరమైనటువంటి విశ్వాసముగా ఉంటుంది. Paul writing to Timothy says, పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు, be example of faith. నీవు విశ్వాసములో మాదిరిగా ఉండు అని రాస్తూ వచ్చినాడు. 1 Timothy 4:12. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 1 Timothy 4:12, yeah. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. Be example to the believers. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. Go and let us examine ourselves. మనము
ఈ వాక్యానుసారంగా మనం Is పరీక్షించుకుందాం. my life, is my faith an example to others? నా విశ్వాసము ఇతరులకు మాదిరికరముగా ఉన్నదా? Can I encourage others to believe in the Lord Jesus Christ? నేను యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము చేత చెప్పేవాడిగా ఉన్నానా? Am I exercising this great faith in the great Savior, in the great Shepherd, in the great High Priest? గొప్ప రక్షకుడు, గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పైన నా యొక్క విశ్వాసాన్ని నేను ఉపయోగించుకుంటూ ఉన్నానా? How is my faith today? ఈ రోజు నా యొక్క విశ్వాసం ఎలా ఉంది? When the Lord Jesus Christ came to his own people in Nazareth, యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత జనులైనటువంటి ప్రజలకు నజరేతు వద్దకు వచ్చినప్పుడు he could not do many miracles there. అక్కడ నజరేతులో ఆయన అనేక అద్భుతములు చేయలేకపోతూ వచ్చాడు. So plainly it is written, because of their unbelief, he could not perform great miracles. వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ గొప్ప కార్యములు చేయలేకపోయాను రాయబడి వస్తూ వచ్చింది. If something can hinder God's work in the entire universe, ప్రపంచమంతట్లో కూడా దేవుని యొక్క పనిని ఏదైనా అడ్డగించినది అంటే it is one and only one thing. అది ఒకే ఒక విషయం, Your unbelief, my unbelief. నీ యొక్క నా యొక్క అవిశ్వాసము. We have to be very careful in this matter. మనము ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. If something can expand and explode the work of God in this world, దేవుని యొక్క పనిని ఈ ప్రపంచంలో విస్తారముగా వ్యాపింప చేయగలిగినది ఏదైనా ఉంది అంటే it is our great faith. అది మన యొక్క గొప్ప విశ్వాసము. Which side you want to go? నీవు ఎటువైపు వెళ్ళాలనుకుంటా ఉన్నావు? You want to go to unbelief or no faith, or you want to go to great faith and mighty faith? విశ్వాసము లేని అవిశ్వాసముతో ఉన్న జీవితం వైపు వెళ్ళాలనుకుంటా ఉన్నావా? అయితే విశ్వాసము కలిగి గొప్ప శక్తివంతమైన విశ్వాసమే వెళ్ళాలని కోరుకుంటా ఉన్నావా? Yesterday when we were meditating about the comparison of the Old and the New Testament work, నిన్నటి దినమున మనము పాత నిబంధన మరియు కొత్త నిబంధన యొక్క మందిరమును గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు we saw about the materials. మనము ఆ యొక్క వస్తువులను గురించి మాట్లాడుతూ వచ్చాం. Then we saw about the people. తర్వాత ప్రజలను గురించి మాట్లాడుతూ వచ్చాం. Then we saw about the place. తర్వాత స్థలమును గురించి చదువుతూ వచ్చినాం. Then we saw about the purpose also. ఏ ఉద్దేశాన్ని గురించి చదువుతూ వచ్చినాం. In the purpose part, ఆ ఉద్దేశం చెప్పినప్పుడు God's divine purpose is that we should grow in the grace and knowledge of the Lord Jesus Christ. మందిరం యొక్క కట్టడములో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమందును కృపయందును వృద్ధి పొందే వారమై ఉండాలి. 2 Peter chapter 3 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. We are all reading together. అందరం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. But grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. To him be glory both now and forever. Amen. Peter was throughout his life challenged regarding faith. పేతురు తన జీవితం అంతా కూడా ఈ విశ్వాసం విషయమై సవాలుతో జీవిస్తూ వచ్చాడు. And that is why అందుకొరకే he has written very you can say plainly about faith being tested. ఈ విశ్వాసం యొక్క పరీక్షింపబడడం గురించి రాస్తూ వచ్చినాడు. 1 Peter chapter 1 verse 7. మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. The trial of your faith. అగ్ని Don't పరీక్ష. talk, children. మీ విశ్వాసమును కలిగేటువంటి అగ్ని పరీక్ష. Don't talk. మాట్లాడకండి అమ్మా. 7th was the trial of your faith. మీ విశ్వాసమునకు కలిగేటువంటి శోధనలు. Secondly, రెండవదిగా verse 9. 9వ వచనం. Receiving the end of your faith. విశ్వాసమునకు చివరి ఫలమును అనుభవించండి. Oh, not only the receiving of the faith, విశ్వాసము యొక్క ఫలం అనుభవించడం మాత్రమే కాదు కానీ the faith has to be tested. ఈ విశ్వాసము శోధింపబడవలసి ఉంది. And when it is tested, ఆ విశ్వాసం శోధించబడినప్పుడు it will become more precious. అది ఎంతో ప్రశస్తమైనదిగా అవుతుంది. It will become more powerful. అది ఎంతో శక్తివంతంగా అవుతుంది. It will become more great. అది ఎంతో గొప్పదిగా అవుతుంది. And you will receive the reward or the end of your faith. ఆ విశ్వాసము కొరకై చివరిలో ఆ విశ్వాసం యొక్క చివరిలో నీ ఫలమును పొందబోతున్నావు. What kind of faith you are having? మనం ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? When Paul the apostle writes to the Galatian church, గలతీ సంఘమునకు పౌలు అపోస్తలుడు రాస్తూ he tells where he got faith from.
ఆ విశ్వాసం ఎక్కడ నుండి వచ్చాడో రాస్తూ, From whom did he get the faith? ఎక్కడ నుండి ఆ విశ్వాసం వచ్చిందో రాస్తూ వచ్చాడు. From whom? ఎవరి నుండి ఆ విశ్వాసాన్ని పొందారో రాస్తూ Galatians వచ్చాడు. chapter 2 గలతీ పత్రిక 2వ అధ్యాయం verse 20. 20వ వచనం. Before that also he speaks much about faith. విశ్వాసము చాలా ఆ ముందు కూడా విశ్వాసం గురించి మాట్లాడుతూ వచ్చాడు. Justified not by the works. క్రియల ద్వారా నేను 16th verse we can read before we read 20. I want to read 60. Yeah. 16వ వచనం 16వ వచనం. 2:16. Yeah, please read. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులను తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. 2 times the phrase comes, faith of Christ. 2 సార్లు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే రాయబడుతుంది. Not faith on Christ. See that in the KJV version it is very clear. యేసుక్రీస్తు పైన విశ్వాసం అని రాయబడలేదు. But the faith of the Lord Jesus Christ. యేసుక్రీస్తు నందలి విశ్వాసం అని రాయబడుతుంది. 20th verse. 20వ వచనము. He says, I live by the faith of the Son of God. నేను దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. I'm not living by my faith. నా విశ్వాసం ద్వారా కాదు. This is not my faith. నా విశ్వాసము కాదు. This is not Victor's faith. ఇది నా విక్టర్ యొక్క ఫెయిత్ కాదు. This is not somebody else's faith. ఇది వేరే వారి యొక్క విశ్వాసం కాదు. This is the faith of the Lord Jesus ఈ Christ. విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసం. If you add on to this, దీనికి మనం కలుపుకున్నట్టయితే Apostle Peter says, పేతురు అంటూ ఉన్నాడు, we have all received the faith. మన అందరము కూడా విశ్వాసమును పొందిన వారమై ఉన్నాము. 2 Peter chapter 1 verse 4. 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనము. Chapter 1 verse 1. I'm sorry. 2 Peter chapter 1 verse 1. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. Simon Peter, a servant and apostle of Jesus Christ, to them that have obtained like precious faith with us, to the righteousness of God and our Savior Jesus Christ. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. This faith is a gift. విశ్వాసము ఒక వరము. Ephesians chapter 2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. We read that salvation, we are saved by grace through faith. మనము కృప ద్వారా విశ్వాసంతో రక్షించబడడం రాయబడుతుంది. Verse 8. 8వ వచనము. It says it is the gift of God. ఇది దేవుని వరమే. So what is gift here? What is the gift here? ఇక్కడ ఏంటి వరం ఏంటి? ఇక్కడ వరం ఏంటి? Grace is the gift. కృప వరము. Salvation is the gift. రక్షణ వరము. Faith also is a gift of God. విశ్వాసము కూడా దేవుని యొక్క వరమే. Let me tell you about myself. నేను నా గురించి మీకు చెప్తాను. Before I accepted the Lord Jesus Christ, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచక మునుపు I hated him. నేను ఆయన్ను ఎంతో ద్వేషిస్తూ వచ్చినాను. From the bottom of my heart, నా హృదయాంతరంగంలో నుండి ద్వేషిస్తూ I వచ్చాను. hated the Lord Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషిస్తూ I వచ్చాను. spoke many bad things about him. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎన్నో చెడ్డ విషయాలు మాట్లాడాను. But the day I heard the gospel, అయితే నేను రక్షణ సువార్తను విన్న దినమున 2nd of April 1992, ఏప్రిల్ 2 1992 సంవత్సరంలో it says no, that it was turned upside down. రాయబడుతుంది కదండి, పూర్తిగా తలకిందులు అయిపోయినట్టుగా ఉందన్నమాట. I became upside down. తలకిందులుగా అయిపోయాను. All my hatred was gone. నా ద్వేషమంతా వెళ్ళిపోయింది. A great love for the Lord Jesus Christ came in. యేసు ప్రభువారి పట్ల గొప్ప ప్రేమ నా హృదయంలోకి వచ్చింది. I never even dreamt about believing in the Lord Jesus నా Christ. జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఎప్పుడు కలలో కూడా కనలేదు. Dreamt also that I will believe in the Lord Jesus. యేసునందు విశ్వాసంతో కల కూడా కనలేదు. But that day, అయితే ఆ రోజు faith was given to me. నాకు విశ్వాసము ఇవ్వబడింది. By the hearing of God's word. దేవుని యొక్క సువార్త వాక్యం వినడం ద్వారా. Put together these 3-4 verses. ఈ 3-4 వచనాలు కలిపినట్లయితే Romans 10:17, రోమా 10:11, Galatians 2:16 and 20, 10:17, గలతీ 2:20 and 2 Peter 1:1. 2 పేతురు 1:1. You see that fragment, the word faith. ఆ చిన్న భాగాన్ని చూస్తే, విశ్వాసం అనే భాగాన్ని చూస్తే, ఆ విశ్వాసం అనేటువంటిది మనకి ఇవ్వబడినటువంటి వరము. We may be born in the family of believers. మనము విశ్వాసుల కుటుంబాల్లో పుట్టి ఉండవచ్చును. You are born in God's servant's family. Believers. What's your name? Luke Paul. Luke Paul. Your father, mother are believers. You are born in their house.
So from your birth you had faith? No. When did you get the faith? When you are born again. Yeah. So everybody is like that. సహోదరుడు విశ్వాస కుటుంబంలో జన్మించినాడు. I am from a Hindu family. He is from a believers family. సహోదరుడు హిందూ కుటుంబం నుంచి Believers family. Yeah. So everybody stand in the same position. ఎవరైనా సరే హిందూ కుటుంబం నుంచి వచ్చినా విశ్వాస కుటుంబం నుంచి వచ్చినా రక్షించబడినప్పుడు ఆ విశ్వాసమును పొందుతాం. My beloved brother Abraham Anna is from Muslim. అబ్రహాము గారు ముస్లిం నుంచి వచ్చారు. So we all were like that. మనమంతా అలాగే ఉంటూ వచ్చాం. But we received the gift of faith. అయితే మనం ఆ విశ్వాసం అనే వరాన్ని పొందినాం. Whose is this faith? ఈ విశ్వాసం ఎవరిది? This is the faith of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసం. Now you tell me one thing. If God is great, దేవుడు గొప్పవాడైతే, if the Lord Jesus Christ is so great a God, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్ప దేవుడు గనుక, He is the greatest of all. ఆయన అందరి దేవతల కంటే మహాదేవుడు గనుక His faith ఆయన విశ్వాసము will be great or small. అది గొప్ప విశ్వాసంగా ఉంటుందా కాదా? Great or small. గొప్ప విశ్వాసమా అల్ప విశ్వాసంగా ఉంటుందా? How will his faith be? ఎట్లా ఉంటుంది ఆయన విశ్వాసము? How will his faith be? ఆయన విశ్వాసం ఎలా ఉంటుంది? Great or small? యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్ప దేవుడు గనుక ఆ గొప్ప దేవునికి ఉన్న విశ్వాసము గొప్పదిగా ఉంటుందా అల్పముగా చిన్నదిగా ఉంటుందా? How? గొప్ప. And whose faith we are having? ఎవరి విశ్వాసం మనం కలిగి ఉంటున్నాం? His faith. ఆయన విశ్వాసం. So our faith will be small or great now? ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసము చిన్నదిగా ఉంటుందా గొప్పదిగా ఉంటుందా? Great. గొప్పదిగా ఉంటుంది. We are not able to fathom it. అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. We are not able to completely apply it to our life. దాన్ని మన జీవితాలకి అన్వయించుకోలేకపోతున్నాం. Same happened with the disciples also. అదే Disciples. యేసు ప్రభు శిష్యులు జరుగుతూ వచ్చింది Matthew అన్నమాట. chapter 8. మత్తయి సువార్త 8వ Let me remind you what happened to them there. వారికి ఏం జరిగిందో చూద్దామండి. After the Lord Jesus Christ made the sea calm, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్రమును నిమ్మలపరిచిన తర్వాత, verse 27 now. 27వ వచనం. Why their faith was little? ఎందుకు వారి యొక్క విశ్వాసము అల్పముగా ఉన్నది? Why our faith is little today? ఈ రోజు మన యొక్క విశ్వాసం ఎందుకు కొద్దిగా ఉన్నది? Why we don't have faith at all? కొన్నిసార్లు మన జీవితంలో అసలు విశ్వాసం ఎందుకు లేకుండా జీవిస్తున్నాం. 27th verse. 27వ వచనం. Please read. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొందిరి. They marveled. వారు ఆశ్చర్యపడినారు. What manner of man is this? ఈయన ఎట్టి మనుషుడు ఈయన? Who is this? ఈయన ఎవరు? They don't know. వారికి తెలియదు. The question mark is there. ఇక్కడ ప్రశ్న ఉంది, ప్రశ్నార్థకం ఉంది. What manner of man is this? ఈయన ఎట్టివాడు అని ప్రశ్నార్థకంగా What ఉన్నారు a వారు. person is this? ఈయన ఎట్లాంటి వాడు? See, these disciples, వీరి శిష్యులే they left everything. వారు సమస్తం వదులుకున్నారు. Peter left the boat. పేతురు ఆ పడవను వదిలేశాడు. Andrews and James, they left the net and their father also. ఆ తర్వాత ఆంద్రేయ, తర్వాత యోహాను తమ యొక్క తండ్రి, తమ యొక్క Andrews and James. యాకోబు ఆ వలను తన్ని వదిలిపెడుతూ వచ్చినారు. Everybody left everything and come. అందరూ వారి విషయాలని వదులుకొని దేవునికి వచ్చారు. Following the Lord Jesus Christ according to verse 23. వారు యేసు ప్రభువారిని 23వ వచనం ప్రకారం వెంబడిస్తూ వచ్చినారు. They are following him. వారు ఆయన వెంబడిస్తూ వచ్చినారు. They are having question in their heart. అయితే వారి జీవితాల్లో ప్రశ్న కలిగి ఉన్నారు. What type of a person is this person? ఈయన ఎట్లాంటి మనుషుడబ్బా? What manner of man is this? ఈయన ఎట్లాంటి వాడయ్యా? So many believers today. చాలా మంది విశ్వాసులు ఈ రోజుల్లో, They are believers. వాళ్ళు విశ్వాసులే. Coming to Carmel, coming to Jerusalem, coming to Rehoboth, coming to Hermon, coming to Hebron, coming to Jehovah Nissi, coming to సియోన్. So many. చాలా మంది విశ్వాసులే. మనందరం కూడా కర్మేలుకు వస్తుండొచ్చు, హెబ్రోనుకు వస్తుండొచ్చు, రహబోతుకు వస్తుండొచ్చు, సియోనుకు వస్తుండొచ్చు, హెబ్రోను కూడా వస్తుండొచ్చు. They are reading the Bible also. వాళ్ళు దేవుని వాక్యం చదువుతూ ఉండవచ్చును. They are praying also. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. They are worshiping also. ఆరాధన చేస్తూ ఉండవచ్చు. They are taking part in the Lord's table also. ప్రభు బలిలో పాల్గొంటూ ఉండవచ్చు. Doing many things. చాలా విషయాలు చేస్తుండొచ్చు. When you call them, అయితే వారిని పిలిచినప్పుడు and tell them, వారు తెలియజేస్తే, please stand here. నిలబడుకొని ఉండు. Tell us about Jesus Christ. యేసు ప్రభువు గురించి చెప్పు. What they will do? వారు ఏం చెప్తారు? No. లేదన్నా, మా కాదన్నా, I don't know. నాకు తెలియదండి. Why?
ఎందుకు? Are you are praying, నువ్వు ప్రార్థన చేస్తున్నావు you are కదా, worshiping, నువ్వు ఆరాధన చేస్తున్నావు కదా, you are reading the Bible. బైబిల్ చదువుతున్నావు కదా, Tell about Jesus Christ. యేసు ప్రభువు గురించి చెప్పు. No, I don't know. నాకు తెలియదు. Many people are living like this today. చాలా మంది ఈ రోజు అలా జీవిస్తుండవచ్చు. Because we don't have the full knowledge of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము లేని We are కారణాన, not growing in the knowledge of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానములో మనము వృద్ధి పొందని కారణాన, 2 Peter 3:18 is not being fulfilled in us. 2 పేతురు 3:18 మన జీవితాల్లో అది ఫలించని కారణాన, We are not having a great faith. మనకు గొప్ప విశ్వాసము లేదు. Book of Daniel says, దానియేలు గ్రంథం తెలియజేస్తుంది, they that know their Lord shall do. తమ దేవుని ఎరుగువారు. Daniel chapter 12, no? 11th chapter verse 32. 11:32. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. Yeah. Daniel 11:32. దానియేలు గ్రంథము 11:32. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. How you will have more strength? నీకు ఎలా గొప్ప బలము లభిస్తుంది? How you will do great things? ఎలాగ నువ్వు గొప్ప కార్యములు చేయగలవు? Through great faith. నువ్వు గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. How will you get this great faith? ఆ గొప్ప విశ్వాసం నీకు ఎట్లా When వస్తుంది? you know your God. నీవు నీ దేవుడిని ఎరిగి ఉన్నప్పుడే, When you know the love of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను ఎరిగి ఉన్నప్పుడే, When you know the grace of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను ఎరిగి ఉన్నప్పుడే, When you know the great salvation of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప రక్షణను నువ్వు ఎరిగి ఉన్నప్పుడే, Automatically, అదంతకు అదిగా without your knowledge or without your doing anything, నీవు చేసేటువంటి పనిని బట్టి, నీకు ఉన్నటువంటి జ్ఞానమును బట్టి కాకుండా, తెలియకుండానే your faith will become great. నీ యొక్క విశ్వాసము గొప్పదవుతుంది. And it will start getting manifested. అది ఎంతో గొప్పగా అది బహిష్కృతమవుతూ వస్తుంది. This is the fact. అది నిజము, ఇది It has సత్యము. happened in my life and the life of many brothers and sisters. ఇది నా జీవితంలో జరిగింది, అనేక మంది సహోదర జీవితంలో జరిగింది. What is required? ఏమి కావాలి? To grow in the knowledge of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన జ్ఞానములో The ఎదగాలి. grace of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి కృపలో ఎదగాలి. So that దాని కొరకై, for this great work, ఈ గొప్ప పని కొరకై we need to exercise great faith. మనము గొప్ప విశ్వాసమును అనుకరించవలసిన వారమై ఉన్నాము. Who gives us this great faith? ఈ గొప్ప విశ్వాసం మనకి ఎలా వస్తుంది? God's word. దేవుని వాక్యం ద్వారా వస్తుంది. More word, more faith. ఎక్కువ వాక్యం కలిగి ఉంటే ఎక్కువ విశ్వాసం ఉంటుంది. Who has given us this gift? ఇది వరముగా మనకి ఎవరిచ్చారు? The gift of faith is given by the Lord Jesus ఈ Christ. విశ్వాసం అనేటువంటి వరము మనకు యేసు ప్రభువారు ఇచ్చినారు. Peter writes, precious faith. పేతురు రాస్తున్నాడు, ప్రశస్తమైన విశ్వాసము. What is precious will be great only. ప్రశస్తమైనది ఏదైనా సరే అది గొప్పదిగా ఉంటుంది. And what is great will be precious. ఏది గొప్పదిగా ఉంటుందో అది ప్రశస్తమైనదిగా ఉంటుంది. You go and take a stone నువ్వు వెళ్ళి ఒక రాయి తీసుకున్నావు అనుకో, and you say this is precious. ఆ రాయి తీసుకొచ్చి ప్రశస్తమని It's a great చెప్తున్నావు అనుకో, stone. ఇది చాలా ప్రశస్తమైందండి, You go, great stone, what people will say? అది గొప్ప రాయిగా ఉంటుంది, ప్రశస్తమని చెప్తే మీరు ఏమంటారు? Don't make fool of us, huh? అని బుద్ధి లేని వాళ్ళు చేయదయా అంటారు అన్నమాట. Don't make ullu banata hai kya? నేనే పనికి మాలిన బుద్ధి లేని అంటాం అన్నమాట. You are taking stone, this is small stone, but nothing in that. ఒక రాయి తీసుకొని వచ్చి చిన్న రాయి చూపించి ఇది గొప్ప రాయి అని చెప్తామయ్యా అంటారు అన్నమాట. In the same place, అదే స్థలంలో you take a very big diamond, Kohinoor. కోహినూర్ వజ్రం తీసుకొని వచ్చి, Our government is trying to get back Kohinoor from London. మన ప్రభుత్వము కోహినూర్ వజ్రాన్ని లండన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. So you take Kohinoor. ఆ కోహినూర్ వజ్రం తీసుకొని And వచ్చి, you say, ఇది తీసుకొని వచ్చి, this is a very great and precious stone. ఇదెంతో గొప్ప ప్రశస్తమైన రాయి అని చెబితే Size will be same. అది పరిమాణం ఒకటే ఉండొచ్చు. Ordinary stone size is same, Kohinoor also size is same. సాధారణమైన రాయి యొక్క పరిమాణము కోహినూర్ వజ్రం పరిమాణం ఒకటే ఉండొచ్చు, కానీ Weight also is same. వాటి బరువు ఒకటే ఉండొచ్చు, But quality is different. అయితే దాని యొక్క నాణ్యత గొప్పది. What are you living like? నీ జీవితం ఎట్లా ఉంది? You are living like ordinary stone. నీవు సాధారణమైన రాయిగా జీవిస్తున్నావా, Or you living like a precious stone in the house of God? లేదా దేవుని ఇంటిలో ప్రశస్తమైన రాయిగా జీవిస్తున్నావా? The material of a precious stone. ఈ ప్రశస్తమైనటువంటి వస్తువుగా చేయబడుతున్నావా? Are you becoming like that? అలాగా నీవు చేయబడుతున్నావా? Precious metals, ప్రశస్తమైన లోహములు, precious stones, ప్రశస్తమైన రాళ్ళు, precious wood. ప్రశస్తమైన Wood. చెక్క
మ్రాను and precious marbles. ప్రశస్తమైనటువంటి చలువరాయి. How are you becoming today? నీవెలా అవుతున్నావు ఇప్పుడు? The Lord Jesus Christ wants to transform our life. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాన్ని రూపాంతరపరచాలని కోరుకుంటా ఉన్నాడు. This is a spiritual work. ఇది ఆత్మ సంబంధమైన పని. This also needs a physical work. మనకు భౌతికమైన పని కూడా అవసరమే. But అయితే the spiritual work is the far more important, more primary work. నీ జీవితంలో నా జీవితం జరిగేటువంటి ఆత్మ సంబంధమైన పని ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ప్రశస్తమైనది, ఎంతో అవసరమైనది. In the work and ministry which we are doing, మనం చేసేటువంటి పనిలో పరిచర్యలో the spiritual work is becoming less important nowadays. ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైనటువంటి పని చాలా కొరత తక్కువగా అవుతున్నది. అన్నా కుక్కని బయట తరమండి అన్న, ఎవరైనా లేచి అది తెలియకుండా వస్తుంది పాపం. సో లుక్ హియర్, ప్లీజ్ డోంట్ లుక్ దేర్. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో డేవిడ్, సాలమన్, మోసెస్, దే ఆల్ వర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దావీదు, సొలొమోను, మోషే అందరూ కూడా దేవుని యొక్క మందిరంలో దేవుని ఇంటి పని చేస్తూ వచ్చారు. They were doing it in a physical manner. వారు భౌతికంగా పని చేస్తూ వచ్చినారు. New Testament, కొత్త నిబంధనలో Gospels and Acts of Apostles and the epistles, సువార్తలో, అపోస్తల కార్యములో, పత్రికలలో కూడా they are doing it in a spiritual way. వారు ఆత్మ సంబంధమైన విధానంలో పని చేస్తూ Preaching వచ్చారు. the gospel సువార్త ప్రకటిస్తూ వచ్చారు. and building up the assemblies, or you can say building up the local churches. స్థానిక సంఘాలను వారు వృద్ధి చేస్తూ వచ్చినారు. When Brother Baksing started this work around 80 years ago, na? దాదాపుగా 80 years. No, 80 no. 32. Now it is around 90 years ago. 90 సంవత్సరాల క్రితము దేవజనుడు బక్సింగ్ గారు ఈ పనిని ఆరంభించినప్పుడు 1932 he came to India from 1900 Canada. 1932లో దేవజనుడు కెనడా నుంచి ఇండియాకి వచ్చారు. And he started the work of the Lord. ఆయన ప్రభు పనిని ఆరంభించినాడు. In the early days he was only a lay preacher. ఆరంభ దినాల్లో ఆయన బోధకుడిగా మాత్రమే ఉండేవాడు. Till 1951. 1951 సంవత్సరం వరకు. When he started Jehovah Shammah in Madras, July 12th, 1951. జూలై 12th 1951లో మద్రాసులో జెహోవా షామా ఆరంభించారు. 1941, please forgive me. 1941. 1941లో 10 years I missed. 1941 July 12th he started the Jehovah Shammah ministry. జెహోవా షామా చెన్నైలో ఆ పరిచర్యను 1941లో ఆరంభించారు. In the beginning they had taken it for rent, 300 or 350 rupees rent. 350 రూపాయలకు బాడుగ గృహంలో పరిచర్య ఆరంభించారు. But they were more concentrating on the ministry of the gospel. వారు ఎంతో ఎక్కువగా ఈ సువార్త పరిచర్య మీద కేంద్రీకరిస్తూ వచ్చారు. Soul winning was primary. ఆత్మలను మరి పొందుట అనేది ప్రాథమికంగా చూస్తూ వచ్చారు. Every Sunday they used to have baptism ministry. ప్రతి ఆదివారము వారు బాప్తిసం పరిచర్య ఉంటూ వచ్చారు. Every Sunday morning there will be baptisms. ప్రతి ఆదివారం ఉదయకాలం బాప్తిసం కలిగి ఉంటూ వచ్చారు. 4, 6, 10, 15, as many as are brought in that week, they will be baptized on the Sunday. 2 4 6 మంది అలాగా ఎంతమంది అయితే అంతమంది ఆ వారం రక్షించబడ్డారో వారందరికీ ఆ ఉదయకాలం ఆదివారం బాప్తిసం ఇస్తూ వచ్చినారు. That way this work has begun in a spiritual manner. అలాగున ఆత్మ సంబంధమైన విధానంలో ఈ పరిచర్య జరుగుతూ వృద్ధి పొందుతూ వచ్చింది. But now ఇప్పుడు after around 80 years, or you can say 70 years now, ఈ 90 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత 90 years, yeah, 92 years, ఈ 92 సంవత్సరాల తర్వాత దాదాపుగా what is happening? ఏం జరుగుతా ఉంది? We are losing the vision of the spiritual work. ఆ ఆత్మ సంబంధమైనటువంటి పని యొక్క దర్శనాన్ని మనం కోల్పోతున్నాం. We are falling back into the Old Testament physical work. మరలా ఆ వెనక ఆ పాత నిబంధన గ్రంథం యొక్క ఆ భౌతికమైనటువంటి పనిని మనము పనిలోకి పడిపోతూ ఉన్నాం. I don't say that we don't need a place. మనకు స్థలము వద్దు అని చెప్పడం లేదు. We do need a place. మన స్థలం కావాలి. In Jabalpur also we need a place. జబల్పూర్ కూడా మాకు స్థలం కావాలి. Because we are in a rented facility. మేము అక్కడ కూడా బాడుగ గృహంలో ఉన్నాము. So many restrictions are there. ఎన్నో అవరోధాలు ఉంటాయి మాకు. We cannot put mic. మేము మైక్ పెట్టలేము. If we put little bit more sound, neighbors will come and start shouting. సౌండ్ ఎక్కువ పెడితే ఇరుగు పొరుగు వారు వచ్చి hey awaaz kam karo they will say. ధ్వని తగ్గించు అని చెప్తూ వస్తారు. So many restrictions. చాలా పోరాటాలు ఉంటాయి. If one Sunday maybe we are having some program, ఒక ఆదివారం ఒక కార్యక్రమం కలిగి ఉన్నప్పుడు and we put a shamiana like that outside the house, బయట షామియానా వేసాము. they will make a police complaint. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తూ వచ్చినారు. They made a police complaint like that on me few months back.
సహోదరుని మీద కొన్ని నెలల క్రితము పోలీస్ కంప్లైంట్ ఇస్తూ వచ్చినారు. What happened? ఏం జరిగింది? He has put a shamiana here, blocked the road. ఆ షామానా వేసి రోడ్డు అంతా అడ్డం ఇచ్చారని చెప్పారన్నమాట. So many people put shamiana. అందరూ షామానా For వేసుకుంటారు. marriage they put shamiana. వాళ్ళ పెళ్లికి షామానా For వేసుకుంటారు. death they put shamiana. మరణానికి షామానా For వేసుకుంటారు. all their festivals they will put అన్ని shamiana. పండుగలకి షామానా They వేస్తారు will వాళ్ళు. put their pandal in the center of the road. వాళ్ళు రోడ్డు మధ్యలో వేసుకుంటారు. Nobody will say anything. దానికి ఎవరు ఆటంకం చెప్పరు. But we put a shamiana outside our house. అయితే ఆ బాడు ఉన్న ఇంటికి బయట షామానా వేస్తే Police complaint. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్నమాట. This is all going on. ఇదంతా So we జరుగుతుంది. need our own place. I don't say that we don't need. మనకు స్థలం కావాల్సిందే, అది వద్దని చెప్పడం లేదు. But not at the cost of the spiritual work. అయితే ఆత్మ సంబంధమైన పరిచర్యకు పనికి ఆటంకముగా పని కాదు. No, it is not atankam, at the cost of it. That means in order to do the physical work, we are neglecting, we are rejecting outrightly the spiritual work of the ఈ Lord. భౌతికమైనటువంటి పనులన్నిటి కొరకై మరి అంతరంగంలో జరిగేటువంటి ఆత్మ సంబంధమైన ప్రభు యొక్క పనిని మనం నిర్లక్ష్యపరుస్తున్నాము, అని తక్కువ చేస్తున్నాం. If the people of God are not spiritually increasing, దేవుని యొక్క ప్రజలు ఆత్మీయముగా వృద్ధి పొందకుండా ఉంటే physical increase is not legitimate. ఈ భౌతిక సంబంధమైనటువంటి వృద్ధి అనేది అది అంత ప్రముఖమైనది కాదు, ప్రశస్తమైనది కాదు. Legitimate. What is the word legitimate? It's not legal. It is అది illegal. అంత న్యాయమైనది కాదు. Illegitimate means అది అక్రమ సంబంధమైన, అక్రమమైంది, అన్యాయమైంది. So 3 John verse 2. 3 John verse 2 please. This I want to apply not for a person, I want to apply this for the work of God. ఇది ఒక వ్యక్తిని గురించి చెప్పడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క పనిని గురించి చెప్తున్నాం. I am applying this for the work of God. దీనిని దేవుని యొక్క పని కొరకై ఉపయోగిస్తూ ఉన్నాం. Beloved, all together we are reading. Beloved, I wish above all things that thou may prosper and be in health even as thy soul prospereth. As your soul, that means as your spiritual life is prospering, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, in the same measure, ఆ అంతస్తులో, in the same proportion, ఆత్మ వర్ధిల్లుచున్నటువంటి ప్రకారము, same proportion, పరిమాణం, ఆ పరిమాణములో your physical life should prosper. నీ భౌతికమైన జీవితం కూడా అభివృద్ధి పొందాలి. But so sad to say today, ఈ రోజు దుఃఖకరమైన విషయం ఏంటంటే in most of the assemblies, I'm not blaming anybody, I'm not criticizing anybody, చాలా సంఘాలలో ఎవరిని విమర్శించడం లేదు కానీ I'm telling a truth. సత్యం చెబుతూ ఉన్నాం. If you like it, you will correct yourself. నీది నువ్వు ఒప్పుకున్నట్టయితే నువ్వు సరి చేసుకుంటావు. If you dislike it, you will hate me only. నువ్వు ఇష్టపడకుండా ఉంటే నువ్వు ద్వేషించవచ్చు. You are free to do. నీ ఇష్టం, నీ ఏమైనా చేయ, నీ స్వేచ్ఛ ఉంది. Physically we are prospering. భౌతికంగా మనం ఎంత వృద్ధి పొందుతున్నాం. Spiritually we are prospering. ఆత్మీయముగా మనము వృద్ధి పొందుతూ ఉన్నాము. But the measure is different. అయితే ఆ పరిమాణం వేరే ఉంది. See, earlier spiritual was here. ముందు రోజుల్లో ఆత్మ సంబంధమైన వృద్ధి చాలా ఉన్నతంగా ఇలా ఉంటూ వచ్చింది. Physical was coming like this, like this, like this. భౌతికమైనటువంటి వృద్ధి చిన్నగా వస్తూ వచ్చింది. Now physical has gone there. అయితే ఇప్పుడు భౌతికమైన వృద్ధి చాలా ఎత్తులోకి వెళ్ళిపోయింది. Spiritual is going down low. ఆత్మ సంబంధమైన వృద్ధి తగ్గుతూ Both should వస్తుంది. be like this. రెండు సమానంగా ఉండాలా. That is called the balancing. అదే Balance. సమతుల్యం చేసుకోవటం అంటాం. A great work గొప్ప పని needs great wisdom. గొప్ప జ్ఞానము కలిగి చేయవలసిన వారమై ఉన్నాం. Balance both of them. మనము రెండింటిని కూడా సరి చూడవలసిన వారమై ఉన్నాం. We have to learn this from great men of God. ఇది గొప్ప దేవుని ప్రజలతో తెలుసుకోవాల్సిన We వారమై have to ఉన్నాం. learn this from the word of God. దేవుని వాక్యంతో తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. How to balance both spiritual and physical ఈ work. ఆత్మ సంబంధమైన భౌతికమైన పనిని ఎలాగూ సరిపోల్చి చేయవచ్చు. Through much prayer, ప్రార్థనాపూర్వకంగా, through much perseverance, ఎక్కువైనటువంటి వివేచన కలిగిన వారమై, through much you can say suffering also, ఎక్కువైనటువంటి శ్రమను పొందిన వారమై we have to learn these things. ఇది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. I'm not blaming anybody. నేను ఎవరి మీద ఆరోపణ చేయడం లేదు. I'm not criticizing anybody. ఎవరిని విమర్శించడం లేదు. But this is the truth. ఇది సత్యం. ఇది We are living in such a days. ఇట్లాంటి రోజుల్లో మనం ఉన్నాము. You see family. కుటుంబాన్ని చూసుకుందాం. In every family you go and analyze. ప్రతి కుటుంబం
You call ప్రతి survey. కుటుంబంలోనికి వెళ్ళి మనల్ని మనము సరి చేసుకుందాం. Earlier days, ముందు రోజుల్లో చూసినట్టయితే people used to come walking. పూర్వదినాల ప్రజలు నడుచుకుంటూ దేవుని From ఇంటికి villages వచ్చేవారు. also they used to come walking. ఆ పల్లెల నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. My wife tells me తన అన్న యొక్క సహోదరి చెప్తారు, they were in Kurnool కర్నూలులో ఉండేవాళ్ళు. and they were living around 5 to 10 kilometers away from Jerusalem. యెరూషలేము మందిరము నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేవారు. Yeah, their mother used to carry one baby and make the other two to walk. వాళ్ళ తల్లి గారు ఒక సహోదరి ఒక బిడ్డను చేతిలో సంకలో ఎత్తుకొని మిగతా ఇద్దరు నడిపించుకుంటూ వెళ్ళేది. Kilometers together. ఆయన 5 కిలోమీటర్ నడిపించుకుంటూ Coming to వెళ్ళేది. the house of God. దేవుని ఇంటికి వస్తూ వచ్చారు. So much jealous. ఎంత పట్టింపు కలిగి ఉంటూ వచ్చారు. Zeal ante. ఆసక్తితో చేస్తూ వచ్చారు. ఆసక్తి కలిగి ఉంటూ After వచ్చారు. that, ఆ తర్వాత people started getting cycles. పదలకి సైకిల్ ఆడడం ఆరంభం. So they used to come on cycle. సైకిల్లో వచ్చేవారు. Front they will make the children to sit, back they will make the wife to sit. ఆ సైకిల్లో ముందు వైపు పిల్లలు కూర్చునేవారు, వెనక వైపు భార్య కూర్చొని They తీసుకొని used to come వచ్చేవారు. like that. Then they got motorcycle. తర్వాత మోటార్ సైకిల్ వచ్చింది. Now they all have అందరికీ కూడా ఏమొచ్చినాయి? rum cars they have. అందరికి ఇప్పుడు కార్లు వచ్చేసాయి. But what happening? కానీ ఏం జరుగుతా ఉంది? The more prosperity going there, ఇక్కడ God's house, God's work has become less. ఇటువైపు చూస్తే అభివృద్ధి భౌతికంగా ఎంత కలుగుతుంది కానీ దేవుని పని, దేవుని యొక్క కార్యములు తగ్గిపోతూ They have ఉన్నాయి. all facilities at home. ఇంట్లో అన్ని సౌకర్యాలు మనకు ఉన్నాయి. So what they will say? ఏం చేస్తున్నారు వాళ్ళు? Why going so long? అంత దూరానికి వెళ్ళడం ఎందుకు? You switch on the TV, smart TV. ఆ స్మార్ట్ టీవీని ఆన్ చేసుకుందాం. Automatically it will connect to the internet. అది ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోతుంది. You start the Carmel Gadwal channel. కర్మేల్ గద్వాల్ ఛానల్ ఓపెన్ చేస్తే అయిపోయింది. You sit in the sofa. సోఫాలో కూర్చొని, Ma, give me a coffee. అమ్మా కాఫీ తీసుకుర్రా. Children will say, Mummy, omelette. పిల్లలు అంటారు ఆమ్లెట్ అరుస్తూ ఉంటారు. Eating and drinking and listening to message from Carmel. ఆ కర్మేల్ నుంచి వచ్చేటువంటి వర్తమానాన్ని బాగా తినుకుంటా తాకుంటా వింటా ఉంటాం. Is this spiritual? అది ఆత్మ సంబంధమైంది అంటారా? Is this spiritual? అది ఆత్మీయం అంటారా? Will you sit like this? You are sitting here in your house when you are listening to online ministry. మందిరములో ఇప్పుడు ఎలా కూర్చున్నారో అట్లా కూర్చున్నట్లు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో వింటారా? Lockdown, how many years we had? లాక్డౌన్ ఎన్ని సంవత్సరాలు కలిగి ఉన్నాం? 2 years. 2 సంవత్సరాలు. How many of you are sitting like this and hearing in your homes? మీలో ఎంతమంది ఇట్లా కూర్చొని మీ ఇంట్లో వాక్యం వింటూ Without వచ్చినారు? moving anywhere. ఎక్కడికి కదలకుండా, Without going anywhere. Huh? ఆ పని ఈ పని చేయకుండా And online is going on. ఆన్లైన్ జరుగుతూ ఉంటుంది. Dishum children are fighting. పిల్లలు కొట్లాడుకుంటా ఉంటారు అన్నమాట. All is going on. అని జరుగుతూ ఉంటాయి. Husband wife also fighting. ఆన్లైన్ మెసేజ్ జరుగుతూ ఉంటది. భార్య భర్త కొట్లాడుకుంటా ఉంటారు. Wife will say, I want to see Carmel message. భార్య అంటుంది నా కర్మేల వర్తమానం Husband will అంటుంది. say, no, I want to see Hebron message. భర్త అంటాడు నాకు హెబ్రోను వర్తమానం కావాలంట. That also they are fighting. అక్కడ కొట్లాడుతూ వచ్చినారు. My beloved brothers and sisters, ప్రియమైన సోదరులారా, I am not condemning you. నేనేమైనా ఖండించడం లేదు కానీ I am telling a truth. సత్యం చెబుతూ ఉన్నాను. If this is true in your life, నీ జీవితంలో సత్యం అయితే we need to set right. మనం సరి చేసుకుందాం. Set right ourselves. సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. Lord, I have gone wrong. ప్రభువా తప్పుపోయాను. My priorities have been wrong. నాకున్న ప్రాముఖ్యతలను తప్పుగా I అయిపోయినాయి. gave more priority to the physical నేను things, భౌతికమైన వాడికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాను. less priority to the spiritual things. ఆత్మ సంబంధమైన విషయాలు తక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వచ్చాను. Building is important, ఈ యొక్క భవనం ప్రాముఖ్యమే, but not more than soul winning and the gospel preaching. అయితే ఆత్మలను సంపాదించుట సువార్తను పాటించుట కంటే ఈ భవనము ప్రాముఖ్యము కాదు. Please analyze, please research your own lives. దయచేసి నిన్ను నీవే శోధించుకో, నిన్ను నీవే పరిశోధించుకో నీ జీవితాన్ని. How much we are spending for the gospel and how much we are spending for the building. ఎంత మొత్తము మనము సువార్త కొరకే ఉపయోగిస్తూ ఉన్నాము, ఎంత మొత్తము మనము బిల్డింగ్ భవనాలు కట్టడము కొరకు ఉపయోగిస్తున్నాం. I've seen a prayer house. ఒక ప్రార్థన మందిరాన్ని చూశాను. I won't say the name and place. ఆ యొక్క స్థలము, Because if I say the name and place, people will say I am condemning. ఆ స్థలము పేరు చెప్పడం లేదు కానీ ఆ మందిరం పేరు చెప్పడం లేదు. As big as this prayer house only. ఈ మందిరం అంత పెద్దగానే ఉంటుంది. Full AC. అంతా ఏసీ ఉంటుంది. Built in only 4 crores of rupees. 4 కోట్ల రూపాయలు పెట్టి ఆ మందిరం కట్టారు. I only asked that brother once, God servant. ఆ సహోదరు దైవ సేవకుని అడుగుతూ వచ్చినాను. It's a magnificent building. అన్న ఈ అద్భుతంగా కట్టబడింది అన్న భవనము. How many believers are there? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? Big mandiram.
పెద్ద మందిరం ఉంది. 4 crore rupees built. 4 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. Around 50 to 70 believers are there. 50 నుంచి 70 మంది విశ్వాసులు మాత్రమే ఉన్నారు. I told him, ఆయన చెప్పాను, out of that, దానంతట్లో కూడా 10%. 10% Did you spend for gospel? సువార్త కొరకు ఉపయోగించినారా? Only 10%. If you have spent for gospel, ఆ 4 కోట్లలో 10% డబ్బులు మాత్రమే సువార్తకు ఉపయోగించి ఉంటే you would have had at least 1,000 people in the house of God. దేవుని ఇంట్లో 1000 మంది వచ్చిండేవారు. Because the land is unreached. మరి ఈ యొక్క Land is unreached. మనము ఇంకా చేరుకొనవలసిన ప్రాంతం ఎంతో ఉంది. విస్తారమైనటువంటి స్థలం ప్రాంతం ఉంది. In that land there are people who have not heard the gospel. ఈ విస్తారమైనటువంటి స్థలాలలో ఇంకా సువార్త విననటువంటి ప్రజలు ఉన్నారు. We need the people to go and preach the gospel. మనకు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేవారు కావాలి. How important it is. ఎంత ప్రాముఖ్యమైనది. Okay, I am happy God gave money to our dear brother and he built the building. Good. సంతోషము, దేవుడు సహోదరునికి డబ్బులు ఇచ్చినాడు, ఇక బిల్డింగ్ కట్టుకున్నారు, మంచిదే. But that is not the great work. అయితే అది గొప్ప పని కాదు. Because we are meditating, the work is great. మనము బహు గొప్ప పనిని గురించి ధ్యానిస్తున్నాము కనుక. Abraham was telling by next June they want to complete the 2 floors upstairs. అబ్రహ్మణ అంటా ఉన్నారన్నమాట, వచ్చే జూన్కి ఈ 2 అంతస్తులు కట్టేసుకోవాలని ఉంటున్నాడు. Good, I will మంచిదే. say. But great is what? అయితే గొప్ప పని ఏంటి? Before we build the building, మనము యొక్క కట్టడం కంటే we ముందుగా want to fill the people here. ఇక్కడ దేవుని యొక్క దేవుని పదం నింపబడాలి. Lord, people should be filled here. దేవుని పదలతో ఈ స్థలం నింపబడాలి. Souls should be filled here. ఆత్మలతో నింపబడాలి. Not 1 floor. ఒక అంతస్తు మాత్రమే కాదు. All 3 floors people should be crowded. 3 అంతస్తులలో ప్రజలు గుంపులుగా వచ్చి చేరిపోవాలి. Give me souls or I die. నాకు ఆత్మలను ఇవ్వండి లేదా నేను మరణిస్తానని చెప్పగలిగి ఉండాలి. We should cry like that to God. అలాగే మనము ఏడవగలిగి ఉండాలి. This is the most important part of the ministry. ఇది పరిచర్య యొక్క చాలా ప్రాముఖ్యమైన భాగము. Let us examine ourselves. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. Shall we close our eyes in prayer? దయచేసి ప్రార్థనలో మన కళ్ళు మూసుకుందాం.